Hey, hi, hello students. So in this video session we are going to discuss about 4 marks from rotational motion lesson. And before going to start the lesson, చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు ఏంటంటే మాకు 4 మార్క్స్ లేకపోతే 2 మార్క్స్ అన్ని క్వశ్చన్స్ ఒకే వీడియోలో చేయండి అని అంటున్నారు. సో డెఫినెట్లీ ఐ విల్ డూ దట్. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లెసన్ వైజ్గా చదివితే మై బెస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. లెసన్ వైజ్గా చదివితే ఏమవుతుందంటే మనకు ఓవరాల్గా లెసన్ మీద ఒక అవగాహన వస్తుంది అన్నట్టు, ఆ కాన్సెప్ట్ తెలుస్తుంది. ఒక క్వశ్చన్కి ఇంకో క్వశ్చన్కి రిలేషన్ తెలుస్తుంది. ఆ తర్వాత ఆ కాన్సెప్ట్ అనేది డెవలప్ అవుతుంది. ఆ తర్వాత మనం ఓవరాల్గా 4 మార్క్స్ ఒకసారి, 2 మార్క్స్ ఒకసారి, 8 మార్క్స్ ఒకసారి అన్ని వీడియోస్ని మనం చూడొచ్చు. కానీ బిఫోర్ గోయింగ్ టు లెర్న్ దట్ ఇండివిజువల్లీ వీ హ్యావ్ టు నో ఇండివిజువల్ లెసన్ కాన్సెప్ట్ యాజ్ వెల్ యాజ్ ఆన్సర్స్. అదర్వైజ్ వీ కెనాట్ డిఫైన్ ఎట్ ఎ టైమ్ ఆల్ క్వశ్చన్స్. సో ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే లెసన్ వైజ్గా చదువుదాం. అందరికి చెప్పాల్సింది ఏంటంటే లెసన్ వైజ్గా చదివిన తర్వాత మళ్ళీ అన్నిటిని క్రాప్ చేస్తూ డెఫినెట్గా ఆ క్వశ్చన్స్ను డిస్కస్ చేద్దాం. సో ఇంకా కొంతమంది అడుగుతున్నది ఏంటంటే ఆ క్వశ్చన్ ఆన్సర్స్ అనేటివి మీకు కంపల్సరీ 60 మార్క్స్ వస్తాయా అని అడుగుతున్నారు. సో ఐ హోప్ దట్ డెఫినెట్లీ వీ విల్ ట్రైంగ్ టు గివ్ ద బెస్ట్ క్వశ్చన్స్ యాజ్ వెల్ యాజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఓన్లీ. మనకి కంటెంట్లో ఎప్పుడైనా సరే ఫుల్ కంప్లీట్ 60 out of 60 మార్క్స్ రావాలంటే వీ హ్యావ్ టు బీ ఫోకస్ ఆన్ 2 మార్క్స్ యాజ్ వెల్ యాజ్ ఓన్లీ 2 మార్క్స్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్. 4 మార్క్స్ 8 మార్క్స్ మనకి కంపల్సరీగా ఏదో విధంగా మార్క్స్ రిపీటెడ్ క్వశ్చన్సే ఉంటాయి అండ్ మనకు చాయిసెస్ ఉంటాయి కాబట్టి డెఫినెట్గా అక్కడ నో డౌట్ ఎట్ ఆల్. 8 మార్క్స్ 4 మార్క్స్ మాత్రం నేను గ్యారంటీ ఇస్తాను. 2 మార్క్స్ మనం ఇంకా ఫోకస్ చేయాలి, అకాడమిక్ బుక్స్ చదవాలి. 2 మార్క్స్లో కూడా నేను ఒక 8 క్వశ్చన్స్ వరకు గ్యారంటీ ఇవ్వగలను. ఇంకా 2 క్వశ్చన్స్ అనేటివి ఓవరాల్ క్వశ్చన్స్ని ఫోకస్ చేస్తే డెఫినెట్గా మనం చెప్పొచ్చు. అది 2 మార్క్స్ గురించి. కాబట్టి మనం ఓవరాల్గా 100% అష్యూరెన్స్ అనేది 4 మార్క్స్ 8 మార్క్స్ యాజ్ వెల్ యాజ్ 2 మార్క్స్ కూడా 99% మనం ట్రై చేద్దాం. ఆ క్వశ్చన్ ఆన్సర్స్ కూడా షార్ట్కట్లో సింగిల్ లైన్ ఆన్సర్స్ ఎలా డెవలప్ చేయాలనేది కూడా మీకు ఆ వీడియోస్ చేస్తాను. సో ఈరోజు మనం వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ రొటేషనల్ మోషన్ అండ్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్. స్టార్ట్ చేద్దామా. ఇందులో కూడా మనకి ఓవరాల్ వెయిటేజ్ అనేది 8 మార్క్స్ వస్తాయి. ఆ 8 మార్క్స్ అనేటివి ఇక్కడ చూద్దాం. చూడండి, ఇక్కడ మనకు ఆల్రెడీ రాశాను, ఒక థియరీ క్వశ్చన్ ఉంది. ఆ థియరీ క్వశ్చన్ ఏంటి అనేది రాశాను ఇక్కడ. దట్ ఈజ్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్. వీ హ్యావ్ ఎ వెయిటేజ్ 8 మార్క్స్. 2 4 మార్క్స్ క్వశ్చన్స్ ఆర్ వీఆర్ గెటింగ్ సిన్స్ సో మెనీ ఇయర్స్. సో ఫస్ట్ ఈ సిస్టమ్ ఆఫ్ పార్టికల్ లెసన్లో నుంచి రొటేషనల్ మోషన్ టాపిక్ నుంచి 8 మార్క్స్ వస్తాయి. ఆ 8 మార్క్స్లో మనకు ఓవరాల్గా ఒక 5 to 7 క్వశ్చన్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకుంటే డెఫినెట్గా మనకు 4 మార్క్స్ క్వశ్చన్స్ గెస్ చేయొచ్చు. 100% అష్యూర్ దట్. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఈ క్వశ్చన్ గురించి సెంటర్ ఆఫ్ మాస్ క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ డిస్టింగ్విష్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. మీరు ప్రీవియస్ ఇయర్స్ పేపర్ తీసుకున్న కానీ చాలాసార్లు అడిగి ఉంటాడు ఈ క్వశ్చన్ని. ఒకసారి చూడండి, వీటి మధ్య డిఫరెన్స్ ఏంటి అని అడుగుతాడు. దానికి నుంచి ఒక 4 మార్క్స్ 4 పాయింట్స్ డివైడ్ చేస్తే సరిపోతుంది. స్టార్ట్ చేద్దామా? రైట్, మీరు కూడా నోట్స్ రాసుకోండి. మనం చాలా షార్ట్ ఆన్సర్ని డెవలప్ చేస్తున్నాం, ఎందుకంటే ఈ షార్ట్ ఆన్సర్కి మనకు ఫుల్ మార్క్స్ ఇచ్చేలా ఉండాలి. కాబట్టి మనం చాలా షార్ట్ ఆన్సర్స్ డెవలప్ చేస్తున్నాం. ఇంకా లెంతీ ఉంటాయి చాలా బుక్స్లో, కానీ నేను సింగిల్ లైన్ ఆన్సర్ అండ్ సింగిల్ లైన్ పాయింట్స్ మాత్రమే ఇంట్రెస్ట్ పెడుతున్నాను. మీరు కూడా అలాగే చూడండి. ఆ సింగిల్ లైన్ని కూడా డెఫినెట్గా మీకు అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, సెంటర్ ఆఫ్ మాస్ సెంటర్ ఆఫ్ గ్రావిటీకి డిఫరెన్స్ అడుగుతాడు. ఈ డిఫరెన్స్ని కూడా మనం సింపుల్లో చెప్తాం. సెంటర్ ఆఫ్ మాస్ అంటేనే ఓవరాల్గా సెంటర్ ఆఫ్ మాస్ అంటే ఒక ఆబ్జెక్ట్ యొక్క ఎంటైర్ మాస్ ఒకే ప్లేస్లో కాన్సన్ట్రేట్ అయితే దాన్ని సెంటర్ ఆఫ్ మాస్ అంటారు. ఫర్ సపోజ్ ఈ పెన్ తీసుకున్నాం అనుకోండి, ఈ పెన్కి మనం ఎక్కడ హోల్డ్ చేస్తే ఆ బాల్ అనేది ఈ పెన్ అనేది హోల్డ్ అవుతుంది చూడండి, దాన్ని సెంటర్ ఆఫ్ మాస్ అంటాం. ఫర్ సపోజ్ ఇది డిపెండ్స్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మాసెస్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఈ కార్నర్ దగ్గర పెడితే కింద పడిపోతుంది, ఈ కార్నర్ దగ్గర పెడితే కింద పడుతుంది. కానీ అట్ మిడిల్ పాయింట్లో పెట్టండి, మిడిల్ పాయింట్లో యూజ్ చేసినప్పుడు డెఫినెట్గా మనకు పెన్ అనేది హోల్డ్ అవుతుందని ట్రై చేస్తుంటాను. ఐ కాంట్ ఎక్స్ప్రెస్ రైట్ నౌ, టైం ల్యాగ్ అవుతుందని చెప్పి. సో మిడిల్ పాయింట్లో పెట్టినప్పుడు మనం సెంటర్ ఆఫ్ మాస్ అనేది గ్యారంటీగా ఉంటుంది. ఈవెన్ మనకు ఒక కాలు మీద మనం వీ కెనాట్ స్టాండ్, రైట్? సో ఒక కాలు మీద మనం స్టాండ్ చేయలేము, ఎందుకు? ఇక్కడ అక్కడ కింద పడుతూ ఉంటాం. సో అక్కడ సెంటర్ ఆఫ్ మాస్ అనేది చాలా అవసరం, కాబట్టి అది చెప్పొచ్చు. ఇంకా మనకు అప్పుడప్పుడు సర్కస్లో చేస్తుంటారు, ఒక స్ట్రింగ్ మీద ఒక లేడీ ఇట్లా స్టిక్ పట్టుకొని నడుస్తూ ఉంటుంది. సో అక్కడ కూడా సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు పాయింట్ అనేది చూడండి.
సెంటర్ ఆఫ్ మాస్కి సెంటర్ ఆఫ్ గ్రావిటీకి డిఫరెన్స్ ఏంది? సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటే ద గ్రావిటీ విల్ బీ యాక్ట్స్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అని చెప్పొచ్చు. అది సెంటర్ ఆఫ్ గ్రావిటీ. గ్రావిటీ అనేది వెయిట్ మీద ఆబ్జెక్ట్ అవుతుంది. ఇప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఇక్కడ ఎలా ఉందో స్పేస్లోకి వెళ్ళినా, ఇంకా వేరే శాటిలైట్ మీదకి వెళ్ళినా కానీ, లేకపోతే వేరే ప్లానెట్ మీదకి వెళ్ళినా కానీ మనకు ఒకే వాల్యూ ఉంటుంది. దట్ ఈస్ సెంటర్ ఆఫ్ మాస్. సో ఇప్పుడు దీని డెఫినేషన్ ఏం చేస్తున్నాం చూడండి. సెంటర్ ఆఫ్ మాస్ ఏ పాయింట్ ఎట్ విచ్ ద హోల్ మాస్ ఆఫ్ ది బాడీ కాన్సన్ట్రేటెడ్. దిస్ ఇస్ ఓకే. మీరు ఒక ప్లేట్ తీసుకొని ఇట్లా 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 తిప్పుతూ ఉంటారు, లేకపోతే ఒక ఫుట్బాల్ తీసుకొని తిప్పుతూ ఉంటారు, లేదా ఒక వాలీబాల్ తీసుకొని ఇలా ఫింగర్ మీద పెట్టుకొని తిప్పుతూ ఉంటారు. సో అక్కడ ఏమవుతుందంటే ద సెంటర్ ఆఫ్ మాస్, హోల్ మాస్ ఆఫ్ ది బాల్ ఈజ్ కాన్సన్ట్రేటింగ్ ఎట్ సింగిల్ పాయింట్ దట్ యూ కెన్ ఈజీలీ హోల్డ్ దట్ ఎంటైర్ బాల్, లేకపోతే ఎంటైర్ ప్లేట్ అని చెప్పొచ్చు. అంటే మనకి ఇక్కడ చెప్తున్నాడు అండి, ద సెంటర్ ఆఫ్ మాస్ ఏ పాయింట్ విచ్ ఎట్ హోల్ మాస్ ఆఫ్ ది బాడీ కాన్సన్ట్రేటెడ్. గాట్ ఇట్? సో ఇప్పుడు ఇదే విధంగా సెంటర్ ఆఫ్ గ్రావిటీకి డిఫరెన్స్ చూడండి. ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎట్ ఎ పాయింట్ విచ్ ద వెయిట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ కాన్సన్ట్రేటెడ్. వెయిట్ అనేసరికి ఇక్కడ ఒక పాయింట్ ఫోకస్ చేయండి. వెయిట్ అంటే ఏంటంటే టోటల్ ఇక్కడ మాస్ యాజ్ వెల్ యాజ్ గ్రావిటీ ఇంట్రడ్యూస్ అవుతుంది. వెయిట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అంటే ఏం చెప్తాం? సింపుల్గా వెయిట్ ఈజ్ నథింగ్ బట్ మాస్ ఇంటూ గ్రావిటీ, W ఈజ్ ఈక్వల్ టు M ఇంటూ G. సో అట్లా వెయిట్ వస్తుందంటే ఇక్కడ గ్రావిటీ ఇన్వాల్వ్ అవుతుంది. ఈ గ్రావిటీ అనేది ప్లేసెస్ని బట్టి, ఎర్త్ సర్ఫేస్ని బట్టి, వాల్యూని బట్టి కంపల్సరీ చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని బేస్ చేసుకుని ఉన్నప్పుడు సెంటర్ ఆఫ్ గ్రావిటీ చేంజ్ అవుతుంది అని చెప్పొచ్చు. బోత్ ఆర్ సేమ్. చూడండి, బాగా కాన్సన్ట్రేట్ చేసి చదవండి. సెంటర్ ఆఫ్ మాస్ ఏ పాయింట్ విచ్ ద హోల్ మాస్ ఆఫ్ ది బాడీ కాన్సన్ట్రేటెడ్. ఇక్కడ ఏం రాస్తున్నారండి? మాస్. సెంటర్ ఆఫ్ మాస్ కాబట్టి మాస్. ఓకే, ఇక్కడ ఏం రాయాలి? ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ఓకేనా? ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఏ పాయింట్ విచ్ ద హోల్ వెయిట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ కాన్సన్ట్రేటెడ్. ఇక్కడ వెయిట్ వచ్చింది, ఇక్కడ ఏమొస్తుంది? మాస్ వస్తుంది. సింప్లీ వీ హ్యావ్ టు రిమెంబర్ దట్ వన్. నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మాసెస్ ఆఫ్ ది బాడీ. మాస్ ఇది సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఏం చేస్తుందంటే ఆ మాసెస్ డిస్ట్రిబ్యూషన్ మీద డిపెండ్ అవుతూ ఉంటుంది. సో బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడండి. ఒక ట్రాక్టర్, ఎంటీ ట్రాక్టర్ వెళ్తుంది అనుకోండి. ఓకేనా? ఎంటీ ట్రాక్టర్ వెళ్తున్నప్పుడు దాని యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎగ్జాక్ట్ సెంటర్ ఆఫ్ ది ట్రాక్టర్లో ఉంటుంది. అదే ఆ ట్రాక్టర్కి ఫుల్ ఆఫ్ గ్రాస్ ఫిల్ చేసారు అనుకోండి, గడ్డి. ఓకే, గ్రాస్ పెద్దగా చేస్తారు కదా. సో అలా గ్రాస్ ఫిల్ చేసినప్పుడు ఇలాంటి ఒక ట్రాక్టర్కి, లెట్ us assume దిస్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ ట్రాక్టర్. సో ఇలా మొత్తం ఇది గ్రాస్ ఉందనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ ఎంటీ ఉన్నప్పుడు సెంటర్ ఆఫ్ గ్రావిటీ, సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఇక్కడ ఉంటుంది. కానీ గ్రాస్ ఫిల్ చేస్తే ఏమవుతుంది అంటే సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఇక్కడికి షిఫ్ట్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? గాలి ఎక్కువ వచ్చినప్పుడు కానీ, లేకపోతే విండ్ ఎక్కువ ఫామ్ అయినప్పుడు మాత్రం కింద పడిపోవడం జరుగుతుంది. వై? ఇట్ ఈస్ బికాస్ ద సెంటర్ ఆఫ్ మాస్ కెనాట్ బి హోల్డింగ్ ద ఎంటైర్ సిస్టమ్ ఈజ్ ఈక్వల్లీ. దట్ ఈస్ మీన్స్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మాసెస్ హియర్ ఇట్ ఈస్, యూ ఆర్ ట్రీటింగ్ హియర్ ఇట్ ఈస్ ఎ గ్రాస్. ఈ గ్రాస్కి ఏమవుతుంది? డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మాసెస్. సెంటర్ ఆఫ్ మాస్ అనేది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మాసెస్ మీద రిలేట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్, ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద వెయిట్ ఆఫ్ ఎట్ ఆల్ ఆబ్జెక్ట్స్. ఇక్కడ ఏమంటుండు? డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మాసెస్ అంట. కానీ ఇక్కడ ఏంటి? వెయిట్ ఆఫ్ ఆల్ ఆబ్జెక్ట్స్. వెయిట్ అంటే ఏమి ఇన్వాల్వ్ అవుతుంది? ఇక్కడ గ్రావిటీ ఇన్వాల్వ్ అవుతుంది. సో గ్రావిటీ ఉంది కాబట్టి డెఫినెట్గా ఇక్కడ ఇది రిలేటెడ్ టు ద గ్రావిటీ. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మాసెస్. గాట్ ఇట్? వెరీ ఇంపార్టెంట్. మీరు ప్రీవియస్ ఇయర్స్లో చూసినా కానీ అడుగుతూ ఉంటాడు. ఇందులో నుంచి 2 మార్క్స్ క్వశ్చన్ గెస్ చేయొచ్చు. నెక్స్ట్, నా థర్డ్ పాయింట్ చూడండి. ఇన్ ద కేస్ ఆఫ్ స్మాల్ బాడీస్ ద సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ కోయిన్సైడ్. ఇది ఒక పాయింట్ చూడండి. ఇప్పుడు స్మాల్ బాడీస్కి తీసుకున్నప్పుడు, లెట్ us టేక్ దిస్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ బాడీ. సో ఇప్పుడు సెంటర్ ఆఫ్ గ్రావిటీ, సెంటర్ ఆఫ్ మాస్ ఈ ఆబ్జెక్ట్కి ఎక్కడ ఉంటుందంటే డెఫినెట్గా ఒకే దగ్గర ఉంటుంది. ఎందుకు అంటే ఫర్ స్మాల్ బాడీస్ ఆఫ్ దిస్, ఫర్ స్మాల్ కైండ్ ఆఫ్ బాడీస్ ద సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ లొకేటెడ్ సేమ్ పాయింట్. కీప్ రిమెంబర్ దిస్ పాయింట్. ఓకేనా? పెద్ద పెద్ద పార్టికల్స్ ఉన్నాయనుకోండి, లైక్ దిస్ కైండ్ ఆఫ్ ట్రాక్టర్. ఓకే, గ్రాస్ ట్రాక్టర్. సో ఈ గ్రాస్ ట్రాక్టర్ ఇలా ఉన్నప్పుడు ఇక్కడ సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఒకే ప్లేస్లో ఉండాలనే రూల్ అనేది లేదు. దే నెవర్ బి కోయిన్సైడ్. నెక్స్ట్, సో అబ్జర్వ్ దిస్ పాయింట్. In the case of small bodies, in the center of mass and center of gravity coincide. In the case of very large bodies, the center of mass, COM, is nothing but center of mass, and center of gravity, COG, nothing but center of gravity, not coincide.
గాట్ ఇటా? సో అంటే వెరీ లార్జ్ బాడీస్కి, చాలా పెద్ద పెద్ద బాడీస్కి మాత్రం సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది ఈక్వల్గా అండ్ సెంటర్ ఆఫ్ మాస్ ఈక్వల్గా ఉండవు, ఒకే ప్లేస్లో లొకేట్ అవ్వవు, కానీ స్మాల్ బాడీస్కి అవుతాయి. సో లాస్ట్ పాయింట్ చూడండి, ఇట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ గ్రావిటీ. ఓకేనా? సెంటర్ ఆఫ్ మాస్ ఇప్పుడే చెప్పాను, మీరు ఇక్కడ చేసిన సెంటర్ ఆఫ్ మాస్ ఈ పెన్కి సెంటర్లోనే ఉంటుంది, మీరు వేరే ప్లానెట్ మీదకి వెళ్ళి చేసినా కానీ సెంటర్ ఆఫ్ మాస్ అనేది సేమ్ ప్లేస్లోనే ఉంటుంది. అంటే గ్రావిటీ మీద డిపెండ్ అవ్వట్లేదు, గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఇక్కడ ఇన్వాల్వ్ అవ్వట్లేదు. కానీ సెంటర్ ఆఫ్ గ్రావిటీ, పేరులోనే గ్రావిటీ ఉంది కాబట్టి ఇట్ ఈజ్ డిపెండెంట్ ఆన్, ఇట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆన్. ఇంకా మీకు అర్థం కావట్లేదు ఇండిపెండెంట్ అంటే, ఇట్ ఈజ్ నాట్ డిపెండ్ ఆన్ గ్రావిటీ, మీకు అర్థమయ్యేటట్టు. సో నో వరీస్ అబౌట్ దిస్ కైండ్ ఆఫ్ రైటింగ్, నో ప్రాబ్లం. సో ఈ 4 పాయింట్స్ రాస్తే మనకు సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ డిఫరెన్స్ అనేటివి 4 మార్క్స్ వస్తాయి. I wrote almost a short line on points. You must remember and keep it as usually what I wrote. Next question, సెంటర్ ఆఫ్ మాస్లో నుంచి ఇది కూడా ఈజీ క్వశ్చన్, బాగా రిపీటెడ్ అవుతున్న క్వశ్చన్. వీఆర్ డిస్కసింగ్ ఓన్లీ 5 స్టార్ క్వశ్చన్స్, 3 స్టార్ క్వశ్చన్సే. సో చాలామంది అడుగుతున్నారు, సార్ ఇవన్నీ చదివితే వస్తాయా రావా, మాకు భయం అవుతుంది అది. డోంట్ అఫ్రేడ్ అబౌట్ ద ఫిజిక్స్, డెఫినెట్లీ ఐ షూర్ దట్ మీకు మంచి మార్క్స్ వస్తాయి, ఈ వీడియోస్ అన్నీ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, డిఫైన్ యాంగులర్ వెలాసిటీ అండ్ డిరైవ్ v ఈక్వల్ టు r ఒమేగా. ఇది మనకు అడుగుతున్న క్వశ్చన్ ఎప్పుడైనా సరే. డిఫైన్ యాంగులర్ వెలాసిటీ, డిరైవ్ v ఈజ్ ఈక్వల్స్ టు r ఒమేగా అనే క్వశ్చన్ని ఎప్పుడు అడుగుతూ ఉంటారు. సో ఇప్పుడు మనకు డెఫినేషన్ ఆఫ్ యాంగులర్ వెలాసిటీ ఆన్సర్ ఏంటంటే సింపుల్ ఉంటుంది, ఇది కూడా ఇక్కడ 4 మార్క్స్ వచ్చేసాయి. ఫస్ట్ యాంగులర్ వెలాసిటీ సింపుల్గా దీన్ని ఒమేగాతో రిప్రజెంట్ చేసామండి. ఓకేనా? ఇట్స్ ఆల్సో వెక్టార్ క్వాంటిటీ. సో ఇప్పుడు యాంగులర్ వెలాసిటీకి ఏం చెప్తామంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను చూడండి. ఇక్కడ సింపుల్గా ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ కాల్డ్ యాంగులర్ వెలాసిటీ. మీకు ఎందుకో చెప్తాను, మీకు నీట్గా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాంగులర్ వెలాసిటీ ఎందుకంటే ఇప్పుడు మనకు లీనియర్ వెలాసిటీ అని మనం మెకానిక్స్లో చదువుకున్నాం కదా, v ఈజ్ ఈక్వల్స్ ఏం రాసాం, ds/dt. అంటే ఏం చేసాం ఇక్కడ, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ లీనియర్ డిస్ప్లేస్మెంట్. ఓకేనా? ఇక్కడ ds అంటే s అంటే లీనియర్ డిస్ప్లేస్మెంట్, ఇక్కడ టైం సేమే. కానీ ఇక్కడ ఒమేగా ఈజ్ ఈక్వల్స్ ఏం రాసుకోవచ్చు, dθ/dt. అక్కడ θ అంటే ఏంది, యాంగులర్ డిస్ప్లేస్మెంట్. అక్కడ ఎస్ అంటే ఏంటి, లీనియర్ డిస్ప్లేస్మెంట్. ఇక్కడ మనం యాంగిల్తో రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అంటాం. సో ఇప్పుడు దీన్ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే, ఒక సర్కిల్లో ఒక పార్టికల్ రివాల్వ్ అవుతుంది అనుకోండి. ఓకేనా? డయాగ్రామ్ ఈజ్ నెససరీ ఫర్ దిస్ వన్, ఫర్ ప్రూవింగ్ v ఈక్వల్ టు r ఒమేగా. v ఈక్వల్ టు r ఒమేగా ప్రూవ్ చేయడం కోసం మనకు డయాగ్రామ్ అనేది అవసరం. సో ఇప్పుడు మనకి ఇక్కడ సెంటర్ నుంచి పార్టికల్ అనేది ఒక r రేడియస్తో ఇలా రివాల్వ్ అవుతుంది అనుకుంటే, r రేడియస్తో రివాల్వ్ అవుతుంది విత్ యాంగులర్ వెలాసిటీ ఒమేగా. ఎటు ఈ పాయింట్కి వచ్చింది అనుకోండి. ఓకేనా? సో ఇప్పుడు మనకు v ఈక్వల్ టు r ఒమేగా అని ప్రూవ్ చేయాలి. ఫర్ సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ds లీనియర్ కాబట్టి సర్ఫేస్ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఈ సర్ఫేస్ లీనియర్ సర్ఫేసే. కానీ ఇక్కడ మనం యాంగిల్ని చూస్తాం చూడండి, ఇది మనకు యాంగులర్ సర్ఫేస్ అంటే యాంగులర్ డిస్ప్లేస్మెంట్. దీన్ని మాత్రం యాంగులర్ డిస్ప్లేస్ అంటాం, ఎందుకు, యాంగిల్తో రిప్రజెంట్ చేస్తున్నాం. ఇది మాత్రం సర్ఫేస్ మీద పాత్. మీరు ఒక రోడ్డు మీద కర్వ్డ్ పాత్ మీద నడవండి, మన కర్వ్డ్ పాత్ ఎప్పుడు స్ట్రైట్ లైన్లోనే కనిపిస్తుంది. ఒక రౌండ్ వేసి వచ్చిన తర్వాత ఏంటి, ఎప్పుడైతే సెంటర్తో రిప్రజెంట్ చేస్తామో, ఓకేనా, ఆ రోడ్డు మొత్తాన్ని ఒక సెంటర్తో రిప్రజెంట్ చేస్తే అప్పుడు నువ్వు యాంగులర్గా ఎంత చేసినావు అనేది కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. దట్ ఈస్ వాట్ ఈజ్ రొటేషనల్ మెకానిక్స్. ఓకే, నౌ ఇప్పుడు dθ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ యాంగులర్ డిస్ప్లేస్మెంట్, చేంజ్ ఇన్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్, అండ్ హియర్ ఇట్ ఈస్ లీనియర్ చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్. సో ఇప్పుడు ఇది v వెలాసిటీతో ఇలా ట్రావెల్ అవుతుంది అనుకుంటే మనకి ఇక్కడ d ఒమేగా వాల్యూ ఎంత కావాలి అనేది క్వశ్చన్. ఇది మనకు డెఫినేషన్ తెలుసు. ఓకేనా, ఇది మనకు డెఫినేషన్ తెలుసు. ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు dθ/dt. Now if I have to prove
డిరైవ్ v ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఒమేగా. ఇంకా మీకు ఇక్కడ యూనిట్స్ రాయాలి అనుకుంటే ఎఫెక్టివ్గా ఉండాలంటే టీటాని ఎందులో మెజర్ చేస్తామండి, రేడియన్స్, టైం అంటే పర్ సెకండ్స్, యూనిట్స్. ఇప్పుడు మనకు డెరివేషన్ ఆఫ్ డెరైవ్ v ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఒమేగా, ఇది మనకి కంటెంట్. డయాగ్రామ్ కంపల్సరీ ఇది వేయండి, దీన్ని వేసిన తర్వాత ప్రూవ్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు v ఈక్వల్ టు ఆర్ ఒమేగా అనేది ప్రూవ్ చేస్తే మనకి కావాలి. సో ఇప్పుడు మనకి v ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఒమేగా కావాలి అంటే ఈ డయాగ్రామ్ నుంచి చూడండి, యాంగిల్ కావాలి అంటే మనకు తెలుసు జామెట్రికల్గా యాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్క్ బై రేడియస్ అని రాస్తాం. ఇది జనరల్ ఫార్ములా, వి నో దట్. అంటే ఈ యాంగిల్ వాల్యూ కావాలంటే ఏం చేయాలంటే ఈ ఆర్క్, ఇది ఆర్కే కదా, సో ఈ ఆర్క్ యాజ్ వెల్ యాజ్ బై రేడియస్ క్యాలిక్యులేట్ చేస్తే మనకు యాంగిల్ వస్తుంది. ఇక్కడ ఎంత యాంగిల్ తీసుకుంటున్నాం ఫ్రమ్ ద డయాగ్రామ్, d θ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్క్ ఎంత ఉంది ఇక్కడ, ds డిస్ప్లేస్మెంట్, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ds డిస్ప్లేస్మెంట్ ట్రావెల్ చేసింది అనుకుంటున్నాం కాబట్టి ఆ ds డిస్ప్లేస్మెంట్ బై రేడియస్ ఎంత ఉంది, r అనుకున్నాం, r. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఈ వాల్యూ వస్తుంది. సో ఈ ఈక్వేషన్ నుంచి నేను ఎలా రాసుకుంటున్నా, ds వాల్యూ రాసుకుంటున్నాను చూడండి, ds ఈజ్ ఈక్వల్స్ టు r ఇంటూ d θ. ఓకే, ఇప్పుడు మనం డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు, ఇప్పుడు చేయాల్సిన పాయింట్ ఏంటంటే డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు టైం, బోత్ సైడ్స్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు టైం చేస్తే మనకు వాల్యూస్ వస్తాయి చూడండి. అంటే ఈ ఇచ్చిన ఈక్వేషన్ డిఫరెన్షియేట్ చేస్తాం. డిఫరెన్షియేషన్ అంటే తెలుసు కదా, d బై dt అన్నట్టు. అంటే ds బై dt ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవాలి, d బై dt ఆఫ్ r ఇంటూ d θ. ఓకే, ఈ ఫంక్షన్ మొత్తానికి డిఫరెన్షియేట్ చేస్తున్నాం, ఈ ఫంక్షన్ మొత్తానికి టైంతో డిఫరెన్షియేట్ చేస్తున్నాం. గాట్ ఇట్? నౌ ఇఫ్ ఐఎమ్ రఫ్ హియర్, సో ఇప్పుడు మనకి కావాల్సిన వాల్యూ ఏంటి చూడండి, ds బై dt అంటే ఇప్పుడే రాశాను ఇక్కడ, లీనియర్ వెలాసిటీ. వి నో దాట్, ఇక్కడ రాసుకోండి, వి నో దాట్ v ఈజ్ ఈక్వల్ టు ds బై dt. అంటే ఈ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, v ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ r ఉంది కదా, r అంటే రేడియస్ కాన్స్టెంట్ కాబట్టి దాన్ని బయటకు రాసేసుకుంటాం. నెక్స్ట్ dθ బై dt, r అనేది ఎందుకు కాన్స్టెంట్ బయటకు రాసుకున్నాం. దేర్ఫోర్ v ఈజ్ ఈక్వల్స్ టు dθ బై dt అంటే ఏంటి, ఇక్కడ మనకు డెఫినేషన్ నుంచి యాంగులర్ వెలాసిటీ r ఇంటూ ఒమేగా, అండ్ వి నో దట్ omega is equals to d theta by dt. So this is the relation we got. Actually relation v is equals to r cross omega అని రాసుకుంటాం. అది పెద్ద వెక్టార్ కంటెంట్, మనకు అది అంత డెప్త్గా అవసరం లేదు, కానీ ఇక్కడ వరకు రాస్తే సరిపోతుంది. దేర్ఫోర్ v is equals to r omega అని రాస్తే ఈజీగా అర్థమైపోతుంది. దిస్ ఈజ్ వాట్ 4 మార్క్స్ క్వశ్చన్. డెఫినెట్లీ మనకు డెఫినేషన్ కావాలి, ఆ తర్వాత డయాగ్రామ్ వేసి ఈ 2-3 స్టెప్స్ రాస్తే మనకి 4 మార్క్స్ వస్తాయి. సో నెక్స్ట్ ఏంటంటే యాంగులర్ వెలాసిటీ, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. డిఫైన్ యాంగులర్ వెలాసిటీ అయిపోయింది కదా. నెక్స్ట్ మనకి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇది కూడా ఇంపార్టెంట్, యాంగులర్ యాక్సిలరేషన్ అండ్ టార్క్. Define angular acceleration and torque and prove what is the relation between, distinguish relation between them. Relation between them. క్వశ్చన్ చూసుకోండి, ఫాస్ట్గా రాసేస్తున్నాం. క్వశ్చన్ మనకు అంత ఇంపార్టెంట్ కాదు. సో ఇప్పుడు మనకి ఈ యాంగులర్ యాక్సిలరేషన్కి టార్క్కి డెఫినేషన్ రాసి వాటి మధ్య రిలేషన్ ఏందో ప్రూవ్ చేయొచ్చు. ఈ క్వశ్చన్కి మనకు 2 టైమ్స్లో ఆన్సర్ రాయొచ్చు. ఆ 2 టైప్స్లో మీకు ఏది నచ్చితే అది చూడండి. మీకు 2 టైప్స్లో మీకు ప్రూవ్ చేస్తాను. ఆన్సర్ ఏంటంటే, ఫస్ట్ డెఫినేషన్స్ రాయడం మర్చిపోవద్దు. ఎందుకు, డెఫినేషన్స్కే మనకు 2 మార్క్స్ ఉంటాయి. యాంగులర్ యాక్సిలరేషన్ ఫస్ట్ ఇంతకుముందు డిఫైన్ చేసాం కదా. యాంగులర్ వెలాసిటీ అంటే ఏంది, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ కాల్డ్ యాంగులర్ యాక్సిలరేషన్. సేమ్ వే ఇక్కడ యాక్సిలరేషన్ వచ్చింది కాబట్టి ఏం రాసాం ఇక్కడ, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ velocity, simple, is called angular acceleration.
సో దీని ఇంకా సింబల్ ఏమైనా రిప్రజెంట్ చేస్తే ఆల్ఫాతో చూపిస్తాం, ఇది ఆల్ఫా. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనకి దీని డెఫినేషన్ వచ్చేసింది. అంటే ఇక్కడ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాస్తాం, డి ఒమేగా బై డిటి సింపుల్గా. సో ఇక్కడ మనకు ఈ విధంగా రాస్తాం. ఇంకా ఇక్కడ ఏమైనా యూనిట్స్ రాయాలంటే రేడియన్స్ పర్ సెకండ్ స్క్వేర్. ఎందుకు, దీనికి ఆల్రెడీ రేడియన్ పర్ సెకండ్, మళ్ళీ సెకండ్ కాబట్టి సెకండ్ స్క్వేర్ రాస్తాం. నెక్స్ట్ టార్క్ డెఫినేషన్ అడుగుతున్నాడు. టార్క్ అంటే మనం ఇలా రిప్రజెంట్ చేస్తాం, టౌ అంటాం. సో సింపుల్గా టార్క్ అంటే డెఫినేషన్ అంటే ద వెక్టార్ ప్రొడక్ట్ ఆఫ్, ఈ ఆల్రెడీ వీడియో కూడా మనం చేసాము, ద వెక్టార్ ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈజ్ కాల్డ్ టార్క్. ఓకే, ఇప్పుడు మనకి టార్క్ సింబల్ ఏమంటున్నా అంటే టార్క్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ క్రాస్ ఎఫ్, ద డిస్టెన్స్ బిట్వీన్ ఫోర్స్ అండ్ రేడియస్. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే రేడియస్ మధ్యలో ఉండేదాన్ని టార్క్ అంటాం. దిస్ ఈజ్ అబౌట్ టార్క్ డెఫినేషన్. సో వీటిని బేస్ చేసుకొని మనం రిలేషన్ డెరైవ్ చేయాలి. ఈ రెండింటిని బేస్ చేసుకొని రిలేషన్. ఇప్పుడు రిలేషన్ డెవలప్ చేద్దాం. సో రిలేషన్ మనకి 2 టైప్స్లో ఉంటుంది. ఆల్రెడీ టార్క్ అంటే ఆర్ క్రాస్ ఎఫ్ అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకి రిలేషన్ ఫస్ట్ మెథడ్ చూడండి, మనం ఈ ఈక్వేషన్ యూజ్ చేస్తూనే మనకు టార్క్ టౌ ఈజ్ ఈక్వల్స్ టు ప్రూవ్ చేస్తాం. let us consider టార్క్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ క్రాస్ ఎఫ్. ఓకేనా, ఆర్ క్రాస్ ఎఫ్. లేదా ఒకవేళ పర్పెండిక్యులర్ డిస్టెన్స్లోనే ఉందంటే ఇక్కడ రాసుకోండి, ఇఫ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ టౌ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఇంటూ ఎఫ్. కానీ అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్ లా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటండి, ఎంఏ. ఇది మనకు తెలుసు, అది రాసేయండి ఇక్కడ. టౌ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఇంటూ ఎఫ్ అంటే ఎం ఇంటూ ఏ. కానీ మళ్ళీ ఏ అంటే యాంగులర్ యాక్సిలరేషన్కు లీనియర్ యాక్సిలరేషన్కి రిలేషన్ ఏంటి, యాంగులర్ యాక్సిలరేషన్ యాజ్ వెల్ యాజ్ లీనియర్ యాక్సిలరేషన్ రిలేషన్ ఏంటి, ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఆల్ఫా. ఇంతకుముందు v ఈక్వల్ టు ఆర్ ఒమేగా ప్రూవ్ చేసినట్టు లీనియర్ యాక్సిలరేషన్కు యాంగులర్ యాక్సిలరేషన్కి మధ్య రిలేషన్ కూడా ఉంటుంది. ఏ అంటేనేమో లీనియర్ యాక్సిలరేషన్, ఆల్ఫా అంటే యాంగులర్ యాక్సిలరేషన్. వీటి మధ్య రిలేషన్ కూడా ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఆల్ఫాగానే ఉంటుంది. కాబట్టి ఇక్కడ టౌ ఈజ్ ఈక్వల్స్ టు ఎం సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఆర్ అంటే ఆర్ ఉంది, ఎం అంటే ఎంఏ. కానీ ఏ ప్లేస్లో ఎంత ఉంది, ఆర్ ఇంటూ ఆల్ఫా. ఓకే, సో ఆర్ ఇంటూ ఆల్ఫా అంటే చూడండి, ఆర్ ఇంటూ ఆల్ఫా, ఆర్ ఇంటూ ఆర్ స్క్వేర్, ఎం ఇంటూ ఇక్కడ వచ్చేస్తుంది చూడండి, టౌ ఈజ్ ఈక్వల్స్ టు ఎం ఇంటూ ఆర్ స్క్వేర్ ఆల్ఫా. కానీ మనకు తెలుసు ఇనర్షియా ఫార్ములా ఏంటి, ఇనర్షియా ఈజ్ ఈక్వల్స్ టు ఐ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, ఎంఆర్ స్క్వేర్. మనం విన్నాం ఆల్రెడీ లెసన్స్లో కంప్లీట్ అయ్యింటే. సో ఐ ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్ స్క్వేర్ అనేది ఇనర్షియా ఫార్ములా. అంటే ఇప్పుడు ఎంఆర్ స్క్వేర్ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలండి, ఐ సబ్స్టిట్యూట్ చేయాలంటే టౌ ఈజ్ ఈక్వల్స్ టు ఐ ఇంటూ ఆల్ఫా. దిస్ ఈజ్ ద రిలేషన్ బిట్వీన్ యాంగులర్ యాక్సిలరేషన్ అండ్ టౌ. వచ్చిందా రిలేషన్ అనేది, వాటి రెండింటి మధ్యలో ఈ విధంగా వచ్చింది. ఇది మనకి ఇలా ఉంది. సో ఈ విధంగా కూడా మనం డెవలప్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ వన్ ఇంకా మనకు సింపుల్గా రాయాలంటే అది కూడా చూద్దాం. నోట్ చేసుకున్నారా, రఫ్ చేయరా? రైట్, నెక్స్ట్ మెథడ్ చూడండి. ఇది ఇలా చేయొచ్చు, లేదా మెథడ్ 2, మనకి మెథడ్ 2 కూడా ఎలా రాసినా నో ప్రాబ్లం మీకు. మళ్ళీ డోంట్ కన్ఫ్యూజ్, ఇది మెథడ్ 2 చేస్తున్నాం. ఇక్కడ మెథడ్ 2 కంటే ముందు ఈ వెక్టార్ డెఫినేషన్ కూడా, టార్క్ డెఫినేషన్ కూడా వేరే విధంగా రాసుకోవచ్చు. ఇది కూడా మీకు నచ్చినట్టు 2 టైమ్స్లో రాయొచ్చు. ఇది డెఫినేషన్ 2 అని రాసుకోండి. దానికి మాత్రం డెఫినేషన్ ఒకటే. ఇది ఈ విధంగా బాగుంది అనుకుంటే ఇది కూడా గుర్తుపెట్టుకోవచ్చు, మీ ఇష్టం, మీకు నచ్చినట్టు. డెఫినేషన్ 2 టార్క్కి ఇక్కడ సింపుల్గా ఏం రాయొచ్చు అంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ momentum, the rate of change of angular momentum is called torque. అంటే టార్క్ టౌ ఈజ్ ఈక్వల్స్ టు డిఎల్ బై డిటి అని రాసుకోవచ్చు. డిఎల్ బై డిటి. ఇక్కడ ఎల్ అంటే ఏంది, ఎల్ అంటే యాంగులర్ మొమెంటం.
యాంగులర్ మొమెంటం. సో ఈ విధంగా కూడా టార్క్ డెఫినేషన్ రాయొచ్చు. ఇప్పుడు మెథడ్ 2లో దీన్ని ఉపయోగిస్తాం. అంటే ఫ్రమ్ టార్క్ డెఫినేషన్ టౌ ఈజ్ ఈక్వల్స్ టు dl బై dt. ఓకే, dl బై dt. కానీ మనకు తెలుసు అకార్డింగ్ టు యాంగులర్ డెఫినేషన్ యాంగులర్ మొమెంటం ఫార్ములా ఏంటంటే L ఈజ్ ఈక్వల్స్ టు I ఒమేగా. ఇది ఒక ఫార్ములా ప్రూవ్ చేస్తాం మనం లెసన్లో, మీరు ఆల్రెడీ చదువుకుని ఉంటారు చూడండి. సో L ఈజ్ ఈక్వల్స్ టు I ఒమేగా. ఇప్పుడు మనకి ఈ ఫార్ములాని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే టౌ ఈజ్ ఈక్వల్స్ టు d బై dt ఆఫ్ L అంటే ఏంటి, I ఇంటూ ఒమేగా. ఓకే, ఇది ఇంకా ఈజీ అనిపిస్తే ఇది నేర్చుకోండి. డిఫరెన్షియేషన్ వస్తే ఎంపీసీ వాళ్ళకి ఈజీ అనిపిస్తుంది, కొంచెం బైపీసీ వాళ్ళకి హార్డ్ అనిపిస్తుంది. స్టెప్స్ ఈజీగా ఉన్నాయంటే ఇదే వాడేయండి. ఈ డెఫినేషన్ రాయండి, ఈ డెరివేషన్ రాయండి. ఒకవేళ వేరే దాంట్లో అయినా ఈ డెఫినేషన్ రాసిన నో ప్రాబ్లం. ఇంకొక ఫస్ట్ మెథడ్లో ఏంటి, వేరే డెఫినేషన్ వస్తుంది, వేరే డెరివేషన్ ఉంది. సో ఇప్పుడు d బై dt I అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కాన్స్టెంట్ కాబట్టి నెక్స్ట్ d ఒమేగా బై dt అంటే ఏంటి, అలాగే యాంగులర్ యాక్సిలరేషన్ I ఇంటూ ఆల్ఫా. ఇక్కడ రాసుకోండి, ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు d ఒమేగా బై dt. సింపుల్, అర్థమైందా? ఇది మనకు రిలేషన్ అన్నట్టు. రెండు విధాలుగా మనం డెరివేషన్ చేస్తాం, ఏది నచ్చితే అది చూడండి. సో దిస్ ఈజ్ అబౌట్ డిఫైన్ యాంగులర్ వెలాసిటీ, యాంగులర్ యాక్సిలరేషన్ అండ్ టార్క్. ప్రూవ్ దట్ రిలేషన్ బిట్వీన్ దెమ్. ఎనీ రిలేషన్ వీ హ్యావ్ ఎ రిలేషన్, దట్ రిలేషన్ ఆల్వేస్ టౌ ఈజ్ ఈక్వల్స్ టు I ఆల్ఫా. గాట్ ఇటా? సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకి ఆ క్వశ్చన్ కూడా చూద్దాం. నెక్స్ట్ మనకి యాంగులర్ యాక్సిలరేషన్ యాజ్ వెల్ యాజ్ యాంగులర్ మూమెంటం గురించి వస్తుంది. యాంగులర్ యాక్సిలరేషన్ అయిపోయింది, యాంగులర్ వెలాసిటీ అయిపోయింది. ఇప్పుడు యాంగులర్ మూమెంటం, ప్రూవ్ యాంగులర్ మూమెంటం యాజ్ వెల్ యాజ్ ఆ వాల్యూస్ని డెరైవ్ చేయడం అనేది కూడా కావాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి స్టూడెంట్స్. స్టేట్ అండ్ ప్రూవ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మూమెంటం అండ్ ఎక్స్ప్లెయిన్ విత్ 2 ఎగ్జాంపుల్స్. దిస్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ రిపీటెడ్ క్వశ్చన్ ఆల్సో. ఇందులో మనకి ఓన్లీ స్టేట్మెంట్ ప్రూఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మూమెంటం చేసి వాటికి 2 ఎగ్జాంపుల్స్, మ్యాక్సిమం 2 అడుగుతాడు అంతే. ఇది యాక్చువల్గా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ యాక్చువల్గా వెయిటేజ్లో, కానీ ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ రాసి దీన్ని ప్రూవ్ చేస్తే సరిపోతుంది. దట్ ఈజ్ అబౌట్ ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మూమెంటం. ఇప్పుడు కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మూమెంటం దీనికి స్టేట్మెంట్ ఎలా రాస్తామంటే చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ రాస్తున్నాం ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మూమెంటం అంటే. ఇప్పుడు దీని స్టేట్మెంట్ దేర్ ఈజ్ నో ఎక్స్టర్నల్ టార్క్. ఇది డెఫినేషన్ గుర్తుపెట్టుకోవాలి. దేర్ ఈజ్ నో ఎక్స్టర్నల్ టార్క్ యాక్టింగ్ ఆన్ సిస్టమ్. The angular momentum remains same, లేకపోతే remains constant. అంటే ఇక్కడ ఒకవేళ టార్క్ అనేది యాక్ట్ చేయకపోతే, ఓకేనా, టార్క్ అనేది ఇన్వాల్వ్ అవ్వకపోతే, అబ్సెన్స్ ఆఫ్ టార్క్ మనకు అర్థమయ్యేటట్టు అంటే దేర్ ఈజ్ నో ఎక్స్టర్నల్ టార్క్ అంటే absence of torque acting on the system, the angular momentum of the system remains constant. ఇక్కడ రాసుకోండి, of the system remains constant. అంటే ఇప్పుడు మనకి ఏంటి, యాంగులర్ మొమెంటం ఈజ్ ఈక్వల్ టు, యాంగులర్ మొమెంటం అంటే ఇదే కదా, యాంగులర్ మొమెంటం L ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అంట. అంతేనా? ఆయన ఇచ్చిన రిలేషన్ అదే కదా. అంటే యాంగులర్ మొమెంటం కాన్స్టెంట్ అంటే ఏంటంటే ఆల్రెడీ మన ఫార్ములా తెలుసు, I ఒమేగా. L అంటే ఏంటి, I ఒమేగా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ ద రిలేషన్ డెఫినేషన్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం. సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ప్రూవ్ చేయాలంటున్నాడు. I ఈజ్ ఈక్వల్ టు I ఒమేగా అనేది I ఒమేగా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అనేది ప్రూవ్ చేయాలి. అది చూద్దాం. సో ఇప్పుడు టౌ ఈజ్ ఈక్వల్స్ టు మనకి డెరివేషన్ కావాలి కాబట్టి డెరివేషన్ ఫర్ ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ డెఫినేషన్ కంపల్సరీ రాయాలి. సో ఇప్పుడు దీని డెరివేషన్ ఏంటంటే టౌ ఫార్ములా ఏంటి, ఇంతకుముందే రాసాం కదా, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ మొమెంటమ్ ఈజ్ కాల్డ్ టౌ అని చెప్పాం.
టార్క్ ఈజ్ ఈక్వల్స్ టు డిఎల్ బై డిటి. సో ఈ డిఎల్ బై డిటి అనేది తెలుసు మనకు జనరల్ ఫార్ములా, కానీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ ఒమేగా అని కూడా తెలుసు, అవునా? వి నో దస్ వన్ ఆల్ థింగ్స్. ఓకే, వి నో దిస్ ఆల్ థింగ్స్. ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ ఒమేగా. ఇప్పుడు టౌ ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాసుకోవచ్చు, డి బై డిటి ఆఫ్ ఐ ఒమేగా అని రాయొచ్చు, అవునా? డి బై డిటి ఆఫ్ ఐ ఒమేగా అని రాస్తాం. కానీ అకార్డింగ్ టు ద డెఫినేషన్, ఇఫ్ దేర్ ఈజ్ నో ఎక్స్టర్నల్ టార్క్ అన్నప్పుడు ఏం చేయాలి, ఇఫ్ దేర్ ఈజ్ నో టార్క్ యాక్టింగ్ ఆన్ బాడీ ఆర్ సిస్టమ్, టౌ ఈజ్ ఈక్వల్స్ టు 0 సింపుల్గా రాసేయచ్చు. అంటే ఇప్పుడు టౌ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది కాబట్టి డి బై డిటి ఆఫ్ ఫ్రమ్ ఈక్వేషన్ 1, ఓకేనా, ఫ్రమ్ ఈక్వేషన్ 1 డి బై డిటి ఆఫ్ ఐ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఏమైపోతుందండి, 0 అవుతుంది, ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డిఫరెన్షియేషన్ ఎప్పుడు 0 అవుతుంది మనకు, డిఫరెన్షియేషన్ కాన్స్టెంట్ టర్మ్స్ ఉన్నప్పుడు మాత్రమే, డిఫరెన్షియేషన్ను కాన్స్టెంట్ టర్మ్స్తో చేస్తున్నప్పుడు మాత్రమే 0 అవుతుంది. కాబట్టి అంటే ఇక్కడికి వచ్చిందంటే ఐ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఈ డిఫరెన్షియేషన్ ఇటు పంపించినాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఇది ఈజ్ గోయింగ్ టు బి కాన్స్టెంట్ అవుతుంది. ఇంకేమైనా డౌట్ ఉంటే ఇక్కడ రాసుకోండి. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ద కాన్స్టెంట్, ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఆల్వేస్ 0, ఓకేనా? లేదా ఇక్కడ మనకు అర్థమయ్యేటట్టు రాసుకోండి, డి బై డిఎక్స్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఎట్లా చేసినా ఒకటే, నో ప్రాబ్లం ఎట్ ఆల్ డిఫరెన్షియేషన్. కాబట్టి ఐ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అనేది వచ్చింది కదా మన స్టేట్మెంట్ ద్వారా, ఐ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అనేది. ఒకవేళ 2 సిస్టమ్స్ కావాలనుకోండి, ఇక్కడ ఏం చేస్తాం, 2 సిస్టమ్ కావాలంటే ఏం రాస్తాం, I1 ఒమేగా 1 ఈజ్ ఈక్వల్స్ టు I2 ఒమేగా 2 ఫర్ 2 సిస్టమ్ ఆఫ్ ది 2 సిస్టమ్స్ ఆర్ యాక్టింగ్ ఎట్ ఏ పాయింట్. అంటే ఇప్పుడు I1 ఒమేగా 1 ఈజ్ ఈక్వల్ టు I2 ఒమేగా 2 అని రాసి ఇక్కడ సింపుల్ ఇంకా దీని డెరివేషన్ ఏం చేయొచ్చు, I ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, ఇటు పోతే 1 బై ఒమేగా, లేకపోతే I ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1 బై ఒమేగా. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద యాంగులర్ వెలాసిటీ అని చెప్పాలి, ఓకేనా? మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు యాంగులర్ వెలాసిటీ. సో we got the relation here it is, and as well as proved this state law of conservation of angular momentum also. ఇప్పుడు వీటిని బేస్ చేసుకొని మనము ఎగ్జాంపుల్స్ చేయాలి. ఆ ఎగ్జాంపుల్స్ చెప్తాను, నోట్ చేసుకోండి. ఆ ఎగ్జాంపుల్స్ మనకు లేకపోతే బోర్డు మీద రాస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ ఎగ్జాంపుల్స్ ఏంటంటే మనకు డైలీ లైఫ్లో జరిగే ఎగ్జాంపుల్సే మనం డిస్కస్ చేస్తాం. అది చూడండి, ఎగ్జాంపుల్స్ రాశాను, మరి మొత్తం రాసి టైం వేస్ట్ అవుతుందని చెప్పి రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీకు అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ బ్యాలెట్ డాన్సర్ డిక్రీజెస్ ఆర్ ఇంక్రీజెస్ స్పీడ్ ఆఫ్ యాంగులర్ స్పీడ్ ఆఫ్ రొటేషన్ స్ట్రెచింగ్ హిస్ హ్యాండ్స్ యాజ్ వెల్ యాజ్ బ్రింగింగ్ హ్యాండ్స్ క్లోజర్ టు హిమ్. అంటే బ్యాలెట్ డాన్సర్స్ ఎప్పుడైనా డ్యాన్స్ చేసేటప్పుడు మీకు డ్యాన్స్ చూడండి, మామూలుగా క్లాసిక్ డ్యాన్సెస్ అవి చేస్తుంటారు కదా, వాళ్ళు అలా స్ట్రెచ్ చేస్తున్నప్పుడు ఒక లెగ్ మీదనే రొటేట్ అవ్వడం కానీ, లేదా కంప్లీట్ ఇట్లా పోర్షన్ అంతా వాళ్ళ పోర్షన్ అంతా ఇలా బెండ్ చేస్తూ రొటేట్ అవ్వడం, డ్యాన్స్ చేయడం. అంటే వాళ్ళు అలా చేయడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ ప్రిన్సిపల్ ఆఫ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం అనేది ఉంటుందనేది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చూడండి, ఒక బ్యాలెట్ డాన్సర్ ఇలా పెద్దగా హ్యాండ్స్ స్ట్రెచ్ చేసి రొటేట్ అవుతున్నప్పుడు ఒకలా రొటేట్ అవుతుంది, దగ్గర పెట్టుకొని ఇలా ఒక లెగ్ మీద రొటేట్ అవుతే స్పీడ్గా రొటేట్ అవుతుంది. సో ఆ కన్వీనియన్స్ మోడ్కి లేకపోతే ఆ కన్వీనియన్స్ పొజిషన్కు లేకపోతే ఆ బీట్కి కావాల్సిన స్టెప్ వేయాలంటే షీ మస్ట్ బీ ఆర్ హీజ్ మస్ట్ బీ క్లోజర్ టు హిజ్ హ్యాండ్స్ ఆర్ ఫార్ ఫ్రమ్ హిజ్ బాడీ. హ్యాండ్స్ అనేటివి దూరం అన్న తీసుకెళ్ళాలి, దగ్గరికన్నా తీసుకోవాలి, అది మూమెంట్ని బట్టి. సో అదే ఇక్కడ రాసాను చూడండి. ఏ బ్యాలెట్ డాన్సర్ డిక్రీజెస్ ఆర్ ఇంక్రీజెస్ హిస్ యాంగులర్ స్పీడ్ ఆఫ్ రొటేషన్ ఈజ్ స్ట్రెచింగ్ హిజ్ హ్యాండ్స్ ఆర్ బ్రింగింగ్ హ్యాండ్స్ క్లోజర్ టు హిమ్. అంటే స్ట్రెచ్ చేయొచ్చు, ఒక్కొక్క టైంలో ఏమవుతుంది, స్లోగా రొటేట్ అవ్వాలనుకుంటే ఏంటి, ఇలా హ్యాండ్స్ స్ట్రెచ్ చేసి రొటేట్ అవుతారు, ఆ డ్యాన్స్ మూమెంట్ కంపోజ్ చేస్తారు. లేదా ఎక్కువ రొటేషన్స్ అవ్వాలి, తక్కువ టైంలో కావాలంటే ఏంటి, డెఫినెట్గా హ్యాండ్స్ స్ట్రెచ్ చేసి రొటేట్ అయితే ఎక్కువ ఫాస్ట్గా రొటేట్ అవ్వచ్చు. యూ కెన్ ట్రై ఇట్ ఆల్సో. ఎందుకంటే మనకు రేడియస్ పెరుగుతుందంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా పెరుగుతుంది, తెలుసు కదా, I ఈజ్ ఈక్వల్స్ టు mr². సో రేడియస్ పెరుగుతుందంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా పెరుగుతుంది. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఆల్వేస్ అపోజెస్ ద మోషన్, ఇట్ ఈస్ డిక్రీజ్ ఆర్ రొటేషన్స్, అది గుర్తుపెట్టుకోండి. ఇది ఒక డెఫినేషన్. ఇక్కడ ఏమవుతుంది,
ఒమేగా ఇంక్రీజ్ అవుతుంది, ఆటోమేటిక్గా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏమవుతుందండి, డిక్రీజ్ అవుతుంది. ఎందుకు? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రిలేషన్. గాట్ ఇట్? ఏమైనా డౌట్ ఉంటే మీకు కమెంట్ చేయండి, డెఫినెట్గా రిప్లై ఇస్తాను. ఏ డైవర్ జంప్స్ ఫ్రమ్ ద డైవింగ్ బోర్డ్ విత్, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఏ డైవర్ జంప్స్ ఫ్రమ్ ద డైవింగ్ బోర్డ్ విత్ both the legs and hands kept far off from the బాడీ. అంటే డైవర్ జంప్స్ మనము టీవీస్లో కానీ అక్కడెక్కడ ఒలింపిక్స్లో అక్కడెక్కడ చూస్తుంటాం. ఒక డైవర్, ఒక స్విమ్మర్, ఒక డైవర్ ఒక హైట్ నుంచి ఇలా స్ట్రెచ్ చేసి పైకి వెళ్ళి రొటేషన్స్ అవుతూ వెళ్ళి ఆ స్విమ్మింగ్ పూల్లో పడడం చూస్తుంటాం. మనం కూడా ఎప్పుడైనా బావిలో కానీ ఎక్కడైనా స్విమ్ చేయడానికి వెళ్ళినప్పుడు పైకి వెళ్ళి రొటేషన్ అవ్వడానికి ట్రై చేస్తుంటాం. సో అలా రొటేట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, ఎప్పుడైతే అలా రొటేట్ అవుతున్నాడు, ఇట్లా పైకి వెళ్ళి రొటేట్ అవుతున్నాడంటే అప్పుడు మనకి ఏమవుతుందంటే, ఎప్పుడైనా మన హ్యాండ్స్ను మన లెగ్స్ను దగ్గరికి పెట్టుకొని రొటేట్ అవుతే ఎక్కువ రొటేషన్స్ అవుతాం. ఎందుకు చెప్పండి? మనం హ్యాండ్స్ పైకి లేపి లెగ్స్ కిందికి పెద్దగా చేసుకుంటే మనకు రేడియస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఎప్పుడైతే రేడియస్ ఇంక్రీజ్ అవుతుందో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఆ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇంక్రీజ్ అవుతుందంటే మనం ఎక్కువ రొటేషన్స్ చేయలేం. సో ఆ డైవర్కి ఏంటి, ఆ గేమ్స్లో విన్ అవ్వాలంటే డెఫినెట్గా ఆయన తక్కువ బాడీ మొత్తాన్ని ఒక దగ్గరికి తీసుకొచ్చుకొని ఎక్కువ రొటేషన్స్ అయినప్పుడు మాత్రమే ఆయన ఎక్కువ ఫ్లిప్స్ చేస్తుంటే ఆ ఫ్లిప్స్కి, ఆ పోస్టర్స్కి, ఆ పొజిషన్స్కి ఎక్కువ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అది ఒక గేమ్ అన్నట్టు. సో ఆ డైవర్ ఎలా చేస్తాడంటే, డైవర్ అంటే ఇక్కడ ఏంటి, డైవ్ చేసే పర్సన్ ఎలా డైవ్ చేస్తున్నాడు చూడండి. ఏ డైవర్ జంప్స్ ఫ్రమ్ ఈ డైవింగ్ బోర్డ్ మీద ఇలా పడి ఇలా ఎగురుతున్నాడు. విత్ బోత్ ద లెగ్స్ అండ్ హ్యాండ్స్ కెప్ట్ ఫార్ ఆఫ్, దూరంగా ఉంచకుండా దగ్గరగా చేసుకుంటున్నాడు. ఫ్రమ్ ద బాడీ, దగ్గరగా పెట్టుకొని ఏం చేస్తాడు, ఎక్కువ ఫాస్ట్ రొటేషన్స్ చేస్తాడు. ఎందుకు చూడండి. ద డైవర్ దెన్ బ్రింగ్స్ ద హ్యాండ్స్ అండ్ లెగ్స్ క్లోజర్ టు ద బాడీ ఇంక్రీజ్ యాంగులర్ స్పీడ్. ఎందుకు? దగ్గరికి అయ్యేసరికి ఏమవుతుంది, రేడియస్ తగ్గుతుంది. రేడియస్ తగ్గేసరికి ఏమవుతుంది, ఈ 1/ω ఈజ్ ఇంక్రీజ్ అవుతుంది, ఆ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా డిక్రీజ్ అవుతుంది. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఇది మనకి 4 మార్క్స్. ఏమేమి రాయాలి, ఫస్ట్ స్టేట్మెంట్ రాసాము, దానికి ఒక 2 స్టెప్స్లో డెరివేషన్ రాసాము అండ్ 2 ఎగ్జాంపుల్స్ రాసాము. ఇది మనకి 4 మార్క్స్ క్వశ్చన్. ఆ తర్వాత మనకి ఇందులో అడగాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా డిస్కషన్స్ చేస్తాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, వెక్టార్ ప్రోడక్ట్ అని మనకి ఎంపీసీ వాళ్ళకి చాలా ఈజీ ఇది, కానీ కొంచెం బైపీసీ వాళ్ళకి టచ్ పోయి ఉంటుంది. 10th క్లాస్లో అక్కడిక్కడ నేర్చుకుని ఉంటారు మనం లోయర్ సెషన్స్లో. కానీ ఇక్కడ మనకి నెక్స్ట్ క్వశ్చన్ 5th వన్ అప్పుడప్పుడు అడిగే క్వశ్చన్. డిఫైన్ వెక్టార్ ప్రోడక్ట్ అండ్ గివ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ దిస్ వన్. ప్రాపర్టీస్ కూడా డిస్కస్ చేయమంటాడు. ఆ ప్రాపర్టీస్ ఆఫ్ వెక్టార్స్కి ఏంటనే చూడాలి, అంటే డిఫైన్ చేస్తూ ప్రాపర్టీస్ చూడాలి. ఇది మన క్వశ్చన్, కొంత కంప్లీట్ క్వశ్చన్ రావట్లే, యూ కెన్ చెక్ యువర్ బుక్స్. సో ఇప్పుడు ఆన్సర్ ఏంటంటే, ఆ ఫస్ట్ డెఫినేషన్ వెక్టార్ ప్రోడక్ట్ డెఫినేషన్ రాయాలి. వెక్టార్ ప్రోడక్ట్, స్కేలార్ ప్రోడక్ట్ అని మనము వర్క్ ఫర్ ఎనర్జీలో నేర్చుకుంటాం, లేదా లాస్ ఆఫ్ మోషన్ నుంచి స్టార్ట్ అవుతాయి మనకు, అక్కడ నుంచి వస్తాం మనం. సో అక్కడే వచ్చిన రిలేషన్ ఇక్కడ మనం 4 మార్క్స్ క్వశ్చన్ అప్పుడప్పుడు అడుగుతున్నాడు కొన్ని బుక్స్ సార్లు ప్రీవియస్ ఇయర్స్లో. ఈ వెక్టార్ ప్రోడక్ట్ అంటే ఏం చెప్తామంటే, వెక్టార్ ప్రోడక్ట్ డెఫినేషన్ రాస్తున్నది చూడండి. వెక్టార్ ప్రోడక్ట్ ఆఫ్ any two vectors gives a vector quantity which gives the product of magnitude and sine angle of vectors. Sine angle acting between vectors. So this is about vectors definition. Vector product definition ఏంటంటే, a vector product of any two vectors gives the vector quantity which gives the product of magnitude and sine angle. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. any two vectors, let us take a and b are two vectors అనుకుందాం, ఓకేనా. ఈ 2 వెక్టార్స్కి ఇలా క్రాస్తో రిప్రజెంట్ చేస్తాం. వెక్టార్ ప్రోడక్ట్ అంటే ఏంటి,
క్రాస్ అంటాం. ఈ దీన్ని ఎలా పలకాలంటే క్రాస్ అనాలి. ఓకేనా, ఇదేంది క్రాస్. సో ఏ అండ్ బి ఆర్ 2 వెక్టార్స్. ఈ వెక్టార్స్ని మనం వెక్టార్ ప్రోడక్ట్లో ఇన్వాల్వ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ ఇచ్చే రిజల్టెంట్ కూడా ఆఫ్ ఎనీ 2 వెక్టార్స్ గివ్స్ ఏ వెక్టార్ క్వాంటిటీ. ఓకేనా, ఈ 2 వెక్టార్స్ మనకి ఇచ్చే రిజల్టెంట్ కూడా ఏమవుతుంది, ఒక వెక్టారే అవుతుంది. ఓకేనా, ఒక వెక్టార్ అండ్ ఇండివిజువల్ కూడా రాసుకోవచ్చు, ఒక వెక్టార్. అండ్ ఇట్ గివ్స్, చూడండి, విచ్ గివ్స్ ద ప్రోడక్ట్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్, వీటి యొక్క మ్యాగ్నిట్యూడ్ ఇస్తుంది, యాజ్ వెల్ యాజ్ వాటి మధ్య ఒక యాంగిల్ కూడా ఇంట్రడ్యూస్ అవుతుందంట. ఆ యాంగిల్ ఏమంటామంటే సైన్ టీటా అంటాం. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ వెక్టార్ ప్రోడక్ట్ డెఫినేషన్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే దీనికి ఎగ్జాంపుల్ స్క్రూస్ డెవలప్ చేయడం, ఆ స్క్రూస్ ఇప్పడం కానీ తిప్పడం కానీ టైట్ చేయడం కానీ అక్కడ మనకు వెక్టార్ ప్రోడక్టే ఇన్వాల్వ్ అవుతుంది. లైక్ సింపుల్ గుర్తుపెట్టుకోండి, ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. అది మనకి అంత ఉపయోగపడకపోవచ్చు కానీ ఇక్కడ మనకు అర్థమైపోతుంది. ఇక్కడ ఎప్పుడైనా సరే ఈ 2 వెక్టార్స్ అనేవి డెఫినెట్గా మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ ఉండాలి. ఈ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ ఉంటూ ఆ రిజల్టెంట్ వెక్టార్ ఇది మనకు అవుతుంది. ఓకేనా, ఫర్ సపోజ్ దిస్ ఈజ్ ఏ వెక్టార్ అండ్ దిస్ ఈజ్ బి వెక్టార్ అండ్ దిస్ ఈజ్ ద రిజల్టెంట్ వెక్టార్. ఇక్కడ తీసుకోండి, ఇది ఏ వెక్టార్ అనుకుందాం అండ్ దిస్ ఈజ్ బి వెక్టార్. ఓకే, మనకి వీటి ద్వారా వచ్చే రిజల్టెంట్ వెక్టార్ ఎక్కడ వస్తుంది అంటే ఇక్కడ వస్తుంది. దిస్ ఈజ్ ఆర్ రిజల్టెంట్ వెక్టార్. ఓకే, ఈ 2 వెక్టార్స్ మధ్య 90 డిగ్రీస్ ఉంటుంది. డెఫినెట్గా మళ్ళీ వీటి మధ్య 90 డిగ్రీస్ ఉంటుంది. ఇది అంటే ఇలా బోర్డుకి ఇలా ఉంటుంది. ఐ కెనాట్ రైట్ ఇట్ హియర్, దట్ ఇస్ వై ఐఎమ్ డ్రాయింగ్ లైక్ దిస్. ఇలా ఉంటుంది అంటే ఇక్కడ హ్యాండ్స్ ఫింగర్స్ చూడండి అర్థమైపోతుంది. సో వీ హ్యావ్ 2 వెక్టార్స్ పర్పెండిక్యులర్. సో వీ హ్యావ్ 2 వెక్టార్స్ పర్పెండిక్యులర్. సో వీ హ్యావ్ 2 వెక్టార్స్ పర్పెండిక్యులర్. అంటే మ్యూచువల్గా అన్ని పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు మాత్రమే వెక్టార్ ప్రోడక్ట్ అనేది మ్యాక్సిమం ఇంట్రడ్యూస్ అవుతుంది, మ్యాక్సిమం ప్రొడ్యూస్ అవుతుంది. దట్ ఈస్ ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఏబి సైన్ టీటా అని రాయొచ్చు. దిస్ ఈజ్ అబౌట్ వెక్టార్ ప్రోడక్ట్ యొక్క డెఫినేషన్. ఇప్పుడు మనకు ప్రాపర్టీస్ రాస్తే, ప్రాపర్టీస్ ఏంటంటే ఫస్ట్ ప్రాపర్టీస్, ద వెక్టార్ ప్రొడక్ట్ do not obey కమ్యూటేటివ్ లా. కొన్ని లాస్ ఉంటాయి మనకి, ఆ లాస్ అనేటివి ప్రూవ్ అవుతాయా లేవా అనేది చూడాలి. కమ్యూటేటివ్ లా, ఈ కమ్యూటేటివ్ లా ఎందుకు ప్రూవ్ అవ్వదంటే మనకి ఆ డైరెక్షన్ అనేది చేంజ్ అయిపోతుంది. ఎందుకు, వచ్చే వెక్టార్ అనేది వచ్చే క్వాంటిటీ అనేది వెక్టార్ క్వాంటిటీ కాబట్టి డైరెక్షన్ అవుతుంది. అంటే ఇక్కడ కమ్యూటేటివ్ లా డెఫినేషన్ ఏంటంటే ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ టు బి క్రాస్ ఏ కావాలి, కానీ ఇది కాదు. ఎందుకు అంటే మైనస్ వస్తుంది. అది చెప్తాను ఎందుకని. యాక్చువల్గా కమ్యూటేటివ్ లా అంటే ఏంది, ఏబి ఈజ్ ఈక్వల్స్ టు బిఏ కావాలి. ఇది స్కేలార్ ప్రోడక్ట్స్ ఓకే అవుతుంది, కానీ వెక్టార్ ప్రోడక్ట్స్కి ఎందుకు కాదు అంటే ఒకవేళ దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఇలా నాట్ ఈక్వల్ టు, ఓకేనా, బికాస్ డు నాట్ ఒబే. కానీ దీన్ని ఎలా రాయొచ్చు చూడండి, ఈక్వల్గా ఎలా రాయొచ్చు అంటే ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి క్రాస్ ఏ. అంటే డైరెక్షన్ అనేది ఆపోజిట్ అవుతుందని చెప్తుంది. ఇలా రాసినా కరెక్టే, ఇలా రాసినా కరెక్టే. సో చూడండి, ఐ హ్యావ్ ఎ 2 వెక్టార్స్ 1 and 2, ఏ అండ్ బి. ఈ 2 వెక్టార్స్ ఒకవేళ కమ్యూటేటివ్ లాలో పార్టిసిపేట్ చేస్తే అప్పుడు మనకి రిజల్టెంట్ వెక్టార్ ఇలా రావాలి. కానీ ఏబి ఈజ్ ఈక్వల్ టు బిఏ అంటుండు, ఓకేనా, లేదా ఇలా ఏదో విధంగా వీటి యొక్క డైరెక్షన్ చేంజ్ అవుతుంది. ఆ డైరెక్షన్ చేంజ్ అయినప్పుడు ఏమవుతుంది, రిజల్టెంట్ డైరెక్షన్ కూడా మనకి చేంజ్ అవుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ బి క్రాస్ ఏ. ఒక్కటే గుర్తుపెట్టుకోండి అబ్బా, ఆ స్క్రూస్ ఉంటాయి కదా, స్క్రూ డ్రైవర్తో ఫిట్ చేస్తుంటాం. సో స్క్రూస్ను స్క్రూ డ్రైవర్తో ఫిట్ చేసేటప్పుడు మనం ఓ డైరెక్షన్లో రొటేట్ చేస్తాం, అండ్ యాజ్ వెల్ యాజ్ లూజ్ చేయాలంటే ఇంకో డైరెక్షన్లో రొటేట్ చేస్తాం. సింపుల్ ఎగ్జాంపుల్, ఎవ్రీడే వీఆర్ యూజింగ్ ట్యాబ్స్. వాష్ బేసిన్ దగ్గర ట్యాబ్స్ యూజ్ చేస్తాం. ట్యాబ్ ఒకసారి క్లోజ్ చేయాలంటే యాంటీ క్లాక్ వైజ్ లేదా క్లాక్ వైజ్, ఓపెన్ చేయాలంటే క్లాక్ వైజ్ లేదా యాంటీ క్లాక్ వైజ్, డిఫరెంట్ సిచ్యువేషన్స్లో యూజ్ చేస్తాం. అక్కడ మనకు వెక్టార్ ప్రోడక్ట్ అనేది బాగా ఉపయోగపడుతుంది. యూ షుడ్ కీప్ రిమెంబరింగ్ దిస్ వన్, ఓకేనా. దిస్ ఈజ్ అబౌట్ వెక్టార్ ప్రోడక్ట్ డు నాట్ ఒబే కమ్యూటేటివ్ లా. క్లియర్ చూడండి. నెక్స్ట్ ప్రాపర్టీ చూడండి, సెకండ్ వన్, ద క్రాస్ ప్రోడక్ట్ ఆర్ వెక్టార్ ప్రోడక్ట్ ఎలా రాసినా ఓకే. ద క్రాస్ ప్రోడక్ట్ ఒబేస్ అసోసియేటివ్ లా. అసోసియేటివ్ లా.
ఈ అసోసియేటివ్ లా ఏం చెప్తా అంటే ఇఫ్ ఒకవేళ ఏ, సో ఇప్పుడు మనకి క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ ఒబేస్ అసోసియేటివ్ లా ఏం చెప్తుందంటే ఇఫ్ ఏ అండ్ బి అండ్ సి 3 వెక్టార్స్ ఉన్నాయనుకోండి, ఈ ఏబిసి 3 వెక్టార్స్ ఒకవేళ అసోసియేటివ్ లాలో పార్టిసిపేట్ చేయాలి అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలి అంటే డెఫినెట్గా ఏ క్రాస్ బి ప్లస్ ఏ క్రాస్ బి ప్లస్ ఏ క్రాస్ సి అవుతుంది. ఇది మనకు చేసినా కానీ మనకు వాల్యూ అనేది వస్తుంది, గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ అసోసియేటివ్ లా. నెక్స్ట్ థర్డ్ ఏంటంటే ద ప్రొడక్ట్ ఆఫ్ 2 parallel vectors the parallel vector product gives null vector. జీరో అవుతుంది, ఎందుకో చెప్తా. gives null vector. ఎందుకు నల్ అవుతుంది అంటే చూడండి, ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏబి సైన్ టీటా. మనకు తెలుసు 2 వెక్టార్స్ అనేటివి ప్యారలల్గా ట్రావెల్ చేస్తుందంట, ఏ యాజ్ వెల్ యాజ్ బి. ఈ రెండింటి మధ్య యాంగిల్ ఎంత అండి? టీటా ఈజ్ ఈక్వల్స్ టు 0 degrees. ఈ 0 degrees ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, ఏబి సైన్ 0. సైన్ 0 వాల్యూ ఎంత? సైన్ 0 ఈజ్ ఈక్వల్ టు ఆల్వేస్ 0. కాబట్టి ఆ ఏ క్రాస్ బి వాల్యూ ఏమైపోయింది? ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే 0 ఈజ్ వన్ కైండ్ ఆఫ్ వెక్టార్. ఆ వెక్టార్ ఏంటి? నల్ వెక్టార్ ఇస్తుందనే చెప్పొచ్చు. ఇది మనకు వెక్టార్ ప్రొడక్ట్స్ యొక్క వాల్యూస్ని ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఇది మనం నోట్ చేసుకోవాల్సిన పాయింట్. నెక్స్ట్ వీటికి ఎగ్జాంపుల్స్ కూడా రాయొచ్చు. ఆ ఎగ్జాంపుల్స్ ఎలా రాయొచ్చు చూడండి. 4th one, we have a examples. That examples we can write it is torque. Torque is one of the vector, that is r cross f అని రాస్తాం. ఓకే, నెక్స్ట్ టార్క్ తర్వాత ఇంకేంటి? యాంగులర్ వెలాసిటీ. ఇది కూడా రిలేషన్ రాయొచ్చు. లీనియర్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ క్రాస్ ఒమేగా. ఇది కూడా మనకి వెక్టార్ ప్రోడక్టే. వెక్టార్ ప్రోడక్ట్ కూడా డిఫైన్ చేయొచ్చు. ఇవన్నీ మనకి వెక్టార్ ప్రోడక్ట్ అన్నట్టు. చూడండి, ఆర్ ఈజ్ వన్ ఆఫ్ ది వెక్టార్, బి ఈజ్. ఒకవేళ దీని డెఫినేషన్ రాయాలంటే రాస్తే ఆర్ఎఫ్ సైన్ టీటా రాస్తాం కదా. సో ఇవన్నీ మనకు వెక్టార్ ప్రోడక్ట్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ యాజ్ వెల్ యాజ్ థియరీ, వాటి ప్రాపర్టీస్ ఇవి రాస్తే మనకి 4 మార్క్స్ అనేవి గెయిన్ చేయొచ్చు. సో నెక్స్ట్ చూడండి స్టూడెంట్స్, ఒకవేళ మనకి సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్లో నుంచి ఒక ప్రాబ్లం ఇవ్వాలి అనుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇస్తాడనేది చూద్దాం. సో ఇంతవరకు డిస్కస్ చేసిన అన్ని థియరీ క్వశ్చన్స్ 5 or 6 క్వశ్చన్స్ డిస్కస్ చేసాము. ఆ 5 క్వశ్చన్స్లో నుంచి డెఫినెట్గా మనకి 1 or 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 2 క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ అందులో నుంచి రాలేదు అంటే ఈ ప్రాబ్లమ్స్లో నుంచి డెఫినెట్గా అడుగుతాడు. ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది కూడా 2-3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, షార్ట్కట్లో చెప్పేద్దాం. ఆ ప్రాబ్లమ్స్ డిస్కషన్ చేస్తే మనకి ఈ కంప్లీట్ లెసన్లో నుంచి మనకు ఓవరాల్గా 8 మార్క్స్ కవర్ అయ్యేటట్టు చూద్దాం. సో వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ హియర్? ఫైండ్ ద టార్క్ ఆఫ్ ది ఫోర్స్ ఇచ్చాడు. ఫైండ్ అబౌట్ ద ఆరిజిన్. ఫోర్స్ ఆఫ్ ది పార్టికల్ యాక్ట్స్ అట్ ద ఓస్ పొజిషన్ ఈస్ I - J - K. అంటే ఇక్కడ మనకు టార్క్ కనుక్కోమంటున్నాడు. సొల్యూషన్ ఏంటండి? టార్క్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ క్రాస్ ఎఫ్ కనుక్కోమంటున్నాడు. ఆ ఎఫ్ ఇచ్చిండి ఎంత? ఎఫ్ అంటే 7i + 3j - 5k. ఓకేనా. నెక్స్ట్ ఆర్ వాల్యూ కూడా ఇచ్చింది ఏంటి? I - J - K. ఇవన్నీ యూనిట్ వెక్టార్స్ IJ కేసు. సో ఇప్పుడు మనకి టార్క్ కనుక్కోమండి. ఫైండ్ ద టార్క్. టార్క్ అంటే టౌ వాల్యూ కావాలి. టౌ ఈజ్ ఈక్వల్స్ టు. సో ఫార్ములాలో చూడండి, ఎప్పుడైనా ఆర్ క్రాస్ ఎఫ్ఏ ఉంటుంది, ఎఫ్ క్రాస్ ఆర్ ఉండదు. ఎందుకంటే అది మనకి ఇప్పుడే డిస్కస్ చేస్తాం, అది కమ్యూటేటివ్ లాను ఒబే చేయదు. దిస్ ఈస్ ద ఫార్ములా వీ హ్యావ్ టు బి ఫాలో లైక్ దిస్ ఆర్ క్రాస్ ఎఫ్ ఓన్లీ. అంటే ఫస్ట్ ఆర్ వాల్యూస్ రాసుకోవాలి, తర్వాత ఎఫ్ వాల్యూస్ రాసుకోవాలి. మనం రివర్స్లో రాసుకుంటే వాల్యూస్ అనేవి రాంగ్ వస్తాయి. ఐఎమ్ టెల్లింగ్ యూ, రివర్స్లో రాసుకుని ఓకేనా. గుర్తుపెట్టుకోండి, కంపల్సరీ రివర్స్లో రాయొద్దు. కాబట్టి వెక్టార్ ప్రొడక్ట్ చేయడం మనకు ఆల్రెడీ తెలుసు. ఎంపీసీ వాళ్ళకైతే బాగా తెలుసు, బైపీసీ వాళ్ళు అప్పుడప్పుడు టచ్ ఉంది. అది కూడా మనం లాస్ ఆఫ్ మోషన్లో అక్కడిక్కడ నేర్చుకుని ఉంటాం చూడండి. సో వెక్టార్ ప్రొడక్ట్ ఇప్పుడు మనకు టార్క్ కనుక్కోవాలంటే ఏంటంటే జస్ట్ మ్యాట్రిక్స్ చేయాలి. మ్యాట్రిసెస్లో ఇలా డెడ్ చేస్తామని చూడాలి. ఆ డాట్ ప్రోడక్ట్ వెక్టార్ ప్రోడక్ట్ అంటే ఫస్ట్ ఏం రాయాలంటే IJK. ఓకేనా. ఈ IJK వాల్యూస్ ఫస్ట్ కాలంలో ఫస్ట్ రోలో రాసుకోవాలి. సెకండ్ రోలో ఏం రాసుకోవాలంటే ఫార్ములాలో ఏముంది అనేది రాయాలి. చాలామంది ఎఫ్ రాస్తారు ఫస్ట్, తర్వాత ఆర్ రాస్తారు. దట్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్ ఆన్సర్. సో ఎఫ్ ఫస్ట్ ఆర్ వాల్యూసే రాయాలి. అంటే ఆర్ ఏమున్నాయనే. అంటే I కోఎఫిషియంట్ ఎంత ఉంది ఇక్కడ? ఫస్ట్ 1 ఉంది. J కోఎఫిషియంట్ ఎంత ఉంది? -1 ఉంది. K కోఎఫిషియంట్ ఎంత ఉంది? -1 ఉంది. ఓకేనా. నెక్స్ట్ ఏముంది? ఎఫ్ వాల్యూస్ ఉన్నాయి. కాబట్టి ఎఫ్ వాల్యూ సబ్స్టిట్యూషన్ 7. తర్వాత ఏముంది?
3 అండ్ ఇక్కడ -5. సో దీన్ని డెడ్ చేయడం రావాలి మనకు. డెడ్ అంటాము దీన్ని. ఈ డెడ్ చేస్తున్నప్పుడు ఏంటి, ఫస్ట్ ఐ వాల్యూస్ని రాస్తున్నప్పుడు ఐ ఆఫ్ రాస్తాం. అంటే ఇక్కడ వర్టికల్ హారిజెంటల్ తీసేసి ఈ రెండింటిని క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. తెలియని వాళ్ళకి చెప్తున్నా, ఓకేనా. సో ఇలా మల్టిప్లికేషన్ చేసినప్పుడు -5 ఇంటూ -1 అంటే ఎంత, 5. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్సే కాబట్టి 5 ఇంటూ 1 అంటే ఇక్కడ రేసిపోతే ఇలా రాసుకోండి. ఇది ఇంకా లెంత్ అయిపోతుంది మనకి, ఇక్కడే స్టాప్ చేద్దాం. 5 ఇంటూ 1 5. నెక్స్ట్ ఇది రెండు క్రాస్ మల్టిప్లికేషన్ కాబట్టి 3 ఇంటూ -1, ఆల్రెడీ మైనస్ ఉంటుంది ఇక్కడ, మళ్ళీ -3. ఓకేనా. 3 ఇంటూ మైనస్ ప్లస్లో కాడ రాంగ్ పోతాం చూడండి, -j ఆఫ్. ఇప్పుడు j కావాలి కాబట్టి ఏంటి, ఇప్పుడు j కావాలంటే మళ్ళీ ఏం చేయాలి, ఈ కాలంని ఈ రోని తీసేస్తూ మనకి ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తూ, ఓకే, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తూ చేయాలి. అంటే ఇప్పుడు ఫస్ట్ -5 1 అంటే ఎంత, -5. -5 ఇంటూ 1 అంటే ఎంత, -5. మళ్ళీ మైనస్ ఆఫ్, ఇక్కడ మైనస్ పెట్టుకోవాలి. ఫస్ట్ ప్లస్ వస్తుంది, మైనస్ వస్తుంది, తర్వాత ప్లస్ వస్తుంది. ఇంకా తర్వాత అట్లా పోతే కూడా మనకు ఆల్టర్నేటివ్గా ప్లస్ మైనస్ వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ ప్లస్ తీసుకున్నాం, -j తీసుకున్నాం. -5 ఇంటూ 1 అంటే -5, మళ్ళీ మధ్యలో మైనసే కాబట్టి ఇప్పుడు 7 ఇంటూ -1 అంటే ఎంత, మళ్ళీ -7. ఓకేనా. నెక్స్ట్ వన్ ఏంటంటే -j వచ్చింది కదా, నెక్స్ట్ ఏంటి, ప్లస్ k కోఎఫిషియంట్, k వాల్యూస్ కావాలి. అంటే ఈ కాలం ఈ రో తీసేస్తూ ఈ రెండింటిని క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. చూడండి, 3 ఇంటూ 1 అంటే ఎంత, 3. నెక్స్ట్ 7 ఇంటూ -1 అంటే ఎంత, -7. ఓకే, ఇప్పుడు మనం దీన్ని మల్టిప్లై చేస్తూ వెళ్దాం, మల్టిప్లై సబ్స్ట్రాక్షన్ చేద్దాం. ఐ ఆఫ్ 5 మైనస్ ఆఫ్ మైనస్ ఇంటూ మైనస్ +3 కదా, 5 + 3 అంటే ఎంత, 8. ఓకేనా. -j ఇంటూ -5 ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 7 -5 అంటే ఎంత, 2. ఓకేనా. నెక్స్ట్ ఏమైనా మిస్టేక్స్ పోతున్నాయో క్రాస్ చెక్ చేసుకోండి. k ఇంటూ 3 -7 కదా ఇది, సారీ 7 ఇది, ఓకే 7. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్సే కాబట్టి +7 + 3 అంటే ఎంత, 10. సో దిస్ ఈస్ ద వాట్ ఆన్సర్ వి గాట్. టార్క్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 8i - 2j + 10k. దీనికి మనకి 4 మార్క్స్ వస్తాయి. 4 మార్క్స్ ప్రాబ్లం ఇది. ఫస్ట్ ఈ ఫార్ములా రాయాలి, ఇలా చేస్తే మొత్తం చేస్తే ఈ ఫార్ములా రాసి చేస్తే మనకు డెఫినెట్గా 4 మార్క్స్ వస్తాయి, క్రాస్ ప్రోడక్ట్ మీద అడగాల్సి అనుకుంటే. సో ఇప్పుడు దీన్ని ఒకవేళ డాట్ ప్రోడక్ట్ అంటే ఏం చేయొచ్చు, జస్ట్ డాట్ చేసేసి ij వాల్యూ, k వాల్యూస్, kj వాల్యూస్ మల్టిప్లై చేస్తే అయిపోతుంది. సో ఇక్కడ మీకు డాట్ ప్రోడక్ట్ కూడా చెప్తున్నా చూడండి. ఫర్ సపోజ్ డాట్ అంటే ఇక్కడ మనం ఏం చేసుకున్నాం, మనకు అర్థమయ్యేటట్టు ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 7i + 3j - 5k. దీని మీద కూడా అడుగుతుంటాడు ఒక్కోసారి. సో ఇది క్వశ్చన్ కాదు, కానీ ఇంకొక వేళ అడగాలనుకుంటే నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ ఆర్ పొజిషన్ ఈజ్ ఈక్వల్స్ టు i - j - k. నెక్స్ట్ ఫైండ్ ద వర్క్ అంటాడు. ఓకేనా. వర్క్ అంటే ఏంటి, ఫోర్స్ F.S మనకు తెలుసు. F అంటే ఏంటి, 7i + 3j - 5k డాట్ S వాల్యూ రాయాలి, i - j - k. ఈ డాట్ ప్రోడక్ట్ చేయడం చాలా ఈజీ, కానీ క్రాస్ ప్రోడక్ట్ చేసేసరికి ఏమవుతుందంటే మనకి కొంచెం కాంప్లికేటెడ్ వస్తుంది. ఎందుకు, ఇక్కడ వెక్టార్స్ ఇన్వాల్వ్ అవుతాయి కాబట్టి. ఇక్కడ డాట్ ప్రోడక్ట్ అంటే ఏం చేయాలి, 7 ఇంటూ i కోఎఫిషియంట్స్ మల్టిప్లై చేస్తాం, j కోఎఫిషియంట్స్ మల్టిప్లై చేస్తాం, k కోఎఫిషియంట్ మల్టిప్లై చేస్తాం, అంతే అయిపోతుంది ప్రాబ్లం. అంటే 7 ఇంటూ 1 అంటే ఎంత, 7 ప్లస్ 3 ఇంటూ -1 అంటే -3 ప్లస్ -5 ఇంటూ -5 -5 ఇంటూ -1 అంటే ఎంత, ప్లస్ ఆఫ్ -5 ఇంటూ -1 అంటే +5. సో దీన్ని చేస్తే వచ్చే వాల్యూ మనకి క్రాస్ ప్రోడక్ట్ 7 - 3 + 5 అంటే టోటల్గా ఇక్కడ 2 అంటే 9 వాల్యూ వస్తుంది. దిస్ ఈజ్ వర్క్. అంటే ఒకవేళ ఇది కాదు, యాక్చువల్ ప్రాబ్లం అనేది ఇంతే. ఒకవేళ డాట్ ప్రోడక్ట్ అడిగితే దిస్ ఈజ్ అడిషనల్ వాల్యూ. ఓకే, నేను చెప్తున్నా, ఎందుకు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇది ఓన్లీ అడిషనల్గా చెప్తున్నాను. డాట్ ప్రోడక్ట్ ఎలా చేయాలని ఎవరికైనా డౌట్ ఉంటే చూడండి, లేదంటే స్కిప్ చేసేయండి. రైట్, దిస్ ఈజ్ ఒక ప్రాబ్లం. ఇంకా మనకి ఇంకొక ప్రాబ్లం ఏమైనా అడుగుతాడు అనేది చూద్దాం. సెంటర్ ఆఫ్ మాస్ మీద కూడా అడుగుతాడు. సెంటర్ ఆఫ్ మాస్ మీద ఒకవేళ ప్రాబ్లం అడిగితే ఏంటి, దాని పొజిషన్ ఏంటి అనేది సో స్టూడెంట్స్ నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ మనకి ఒకవేళ ప్రాబ్లమేటిక్గా ఇవ్వాలి అనుకుంటే ఇంతకుముందు అడగొచ్చు, లేకపోతే డాట్ ప్రోడక్ట్, వెక్టార్ ప్రోడక్ట్ మీద రెండు అక్కడ డిస్కస్ చేసాం, వాటి మీద అప్లికేషన్స్ చూడండి.
నెక్స్ట్ ఒకవేళ సెంటర్ ఆఫ్ మాస్ మీద ప్రాబ్లం అడిగితే ఎలా అడుగుతాడో చూడండి. సో సెంటర్ ఆఫ్ మాస్ మీద ప్రాబ్లం అడిగితే ఇక్కడ నేను ప్రాబ్లం రాశాను చూడండి. ఫైండ్ ద సెంటర్ ఆఫ్ మాస్, COM అంటే సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ది 3 particles of vertices of an equilateral triangle. The masses of particles are 100 grams, 150 grams, 250 grams respectively. Each side of the equilateral triangle is 0.5 meters ఇచ్చింది. ఇప్పుడు మనకు సెంటర్ ఆఫ్ మాస్ కావాలి. ఫస్ట్ దీనికి డయాగ్రామ్ అవసరము, డయాగ్రామ్ వేసుకోండి. సో ఈ డయాగ్రామ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అన్నాడు కాబట్టి ఇది ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అనుకుంటే ఈచ్ సైడ్ ఎంత ఉంటుండు 0.5 సెంటీమీటర్స్ అంటుండు. ఓకేనా, సారీ మీటర్స్ అంటుండు. సో ఈచ్ సైడ్ 0.5 మీటర్స్ అంటుండు కాబట్టి మనకి ఇప్పుడు దీనికి సెంటర్ ఆఫ్ మాస్ కావాలంటే ఏంటి, కంపల్సరీ ఎక్స్ యాక్సిస్ యాజ్ వెల్ యాజ్ వై యాక్సిస్ కావాలి. ఇది 2 పార్టికల్ కదా, రైట్. ఇలా ఒక ఎక్స్ అండ్ వై యాక్సిస్ ఉన్న వాల్యూ తీసుకున్నా, దిస్ ఇస్ వై అనుకోండి, ఎక్స్ అనుకోండి. ఇప్పుడు ఇది ఆరిజిన్ పాయింట్ అనుకుందాం. ఆరిజిన్ పాయింట్ దగ్గర 100 grams మాస్ ఉంది అనుకోండి, ఇక్కడ 150 grams మాస్ ఉంది అనుకోండి. ఏ పాయింట్, ఇది ఏ పాయింట్, ఇది ఓ పాయింట్, ఇది బి పాయింట్ అనుకుందాం. బి పాయింట్ దగ్గర ఎంత ఉంది రిమైనింగ్ మాస్ 200 grams. ఇది అప్పుడప్పుడు అడుగుతాడు, ప్రాబ్లం ఇవ్వాలి అనుకున్న వాళ్ళు చూడండి, థియరీ చదివినా సరిపోతుంది. సో ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర ఈ లొకేషన్ ఈక్విలేటర్ ట్రయాంగిల్ ఎక్కడో ఒక దగ్గర సెంటర్ ఆఫ్ మాస్ అనేది లొకేట్ అవుతుంది. ఎందుకు, ఒకవేళ సేమ్ మాసెస్ ఉంటే ఇక్కడ సేమ్ మాసెస్ ఉంటే సెంటర్ ఆఫ్ మాస్ అనేది చేంజ్ అవ్వదు. కానీ ఇక్కడ వెయిట్ ఎక్కువ అవుతుంది, ఇక్కడ వెయిట్ తక్కువ అవుతుంది కాబట్టి సెంటర్ ఆఫ్ మాస్ అనేది డిస్టర్బ్ అవుతుంది. చెప్పాం కదా, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మాసెస్ సెంటర్ ఆఫ్ మాస్ అని చెప్తాం. కాబట్టి ఇక్కడ మనకు సెంటర్ ఆఫ్ మాస్ క్యాలిక్యులేట్ చేయాలి. ఈ సెంటర్ ఆఫ్ మాస్ క్యాలిక్యులేట్ చేయాలంటే ప్రొసీజర్ ఏంటంటే ఇది చూద్దాం. ఇలా ఇక్కడ నుంచి మనకు ఒక నార్మల్ తీసుకొని ఇది 0.5 సెంటీమీటర్స్ అయితే ఇది రిమైనింగ్ ఏమైతే 0.25 అవుతుంది, ఇది కూడా 0.25 అవుతుంది. సో ఇప్పుడు ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి లెట్ us assume there is 0.25, ఇది ఒక టీటా అను. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఎవ్రీ యాంగిల్ ఎంత క్యారీ చేస్తుందండి, 60 degrees క్యారీ చేస్తుంది, రైట్. ఇప్పుడు మనకి వాల్యూ కావాలి. సో ఇప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ కావాలి. ఆన్సర్ చూడండి, సింపుల్గానే ఉంటుంది, డోంట్ బీ కన్ఫ్యూజ్డ్. ఇప్పుడు ఆన్సర్ ఏంటి అంటే మనకు సెంటర్ ఆఫ్ మాస్ కావాలి అంటే ఏం చేయాలంటే మనకు ఎక్స్ యాక్సిస్ కావాలి, వై యాక్సిస్ కావాలి. అంటే సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ XY ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాసుకుంటాం, m1x1 ప్లస్ m2x2 ప్లస్ m3x3 బై m1 ప్లస్ m2 ప్లస్ m3. ఇది ఫార్ములా తెలుసు కదా. ఇప్పుడు y కూడా కావాలి కాబట్టి m1y1 ప్లస్ m2y2 ప్లస్ m3y3 బై m1 ప్లస్ m2 ప్లస్ m3. ఓకే, ఈ వాల్యూస్ మనకు వచ్చేసినాయి. ఓకే, ఈ వాల్యూస్ మనకి ఈ ఫార్ములాని యూజ్ చేస్తూ XY వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది అంతే. అంటే ఇప్పుడు మనకి పాయింట్స్ ఇచ్చుకోవాలి, కోఆర్డినేట్ పాయింట్స్ ఇచ్చుకోవాలి. కోఆర్డినేట్స్ పాయింట్స్ ఇచ్చుకుంటే ఈజీ అవుతుంది. చూడండి, ఆరిజిన్ దగ్గర కోఆర్డినేట్ పాయింట్ ఎంత ఉంటుంది, 0 0 ఉంటాయి మనకు తెలుసు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది, టోటల్ 0.5 కాబట్టి ఎక్స్ యాక్సిస్ వాల్యూ 0.5, మన వై వాల్యూ ఎంత 0. ఇక్కడ పాయింట్ వాల్యూ ఎంత కావాలి, ఏ పాయింట్ దగ్గర కోఆర్డినేట్స్ ఏమన్నాయనే కావాలి. ఏ పాయింట్ దగ్గర కోఆర్డినేట్స్ అంటే ఎక్స్ వాల్యూ ఇక్కడ నుంచి ఇక్కడికి 0.5 కదా. సో టోటల్ ఇక్కడ 0.25 అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అవుతుంది, 0.25 అవుతుంది. అంటే మనకి ఏమొచ్చింది, ఎక్స్ వాల్యూ వచ్చింది. ఓకే, వి ఫైన్ ఇట్, ఎక్స్ వాల్యూ 0.25 వచ్చింది. కానీ వై ఏంటి ఇక్కడ, ఓకే, ఈ వై వాల్యూ ఏంటి మనకు తెలియదు. సో ఆ వై వాల్యూ కావాలంటే ఏంటంటే ఇక్కడ టీటా వాల్యూ తీసుకోవాలి. అది ఒక్కటే మనకు కొంచెం కాంప్లికేటెడ్. sin 60 ఈజ్ ఈక్వల్స్ టు, ఓకేనా, అంతేనా, ఆపోజిట్ ఫేజ్ కావాలి కాబట్టి sin 60 ఈజ్ ఈక్వల్స్ టు వాట్, ఈ టోటల్ లెంత్ ఫర్ సపోజ్ సి అనుకోండి, అంటే ఏం రాసుకుంటాం, ఏసీ బై ఇదెంత టోటల్ 0.5, లేకపోతే ఇక ఫార్ములా రాయండి, ఏసీ బై ఓఏ దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ బై ఓఏ ఎంత ఉంది, 0.5 ఉంది. మనకి ఏసీ వాల్యూ కావాలి కదా, ఏసీ వాల్యూ కావాలి కాబట్టి ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు sin 60 అంటే ఎంత అండి, సబ్స్టిట్యూట్ చేయండి, √3/2 ఇంటూ ఈ 0.5 వచ్చింది అనుకోండి, 0.5 అంటే దీన్ని మళ్ళీ డివైడ్ చేసి ఎంత అవుతుంది, √3 ఇంటూ 0.25 అంతేనా. అంటే ఇక్కడ ఏం రాయొచ్చు, 0.25 ఇంటూ √3. ఇది ఈ ప్రాబ్లం మనకి కావాలి. ఇప్పుడు మనకి సాల్వ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఫర్ ఎక్స్ కోఆర్డినేట్ కోసం చేస్తున్నాను. ఎక్స్ కోఆర్డినేట్ కోసం చేస్తే XCM కావాలి, ఓకేనా. XCM అంటే ఎక్స్ కోఆర్డినేట్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ కావాలి. అంటే m1x1 ప్లస్ m2x2 ప్లస్ m3x3 బై
m1 ప్లస్ m2 ప్లస్ m3. ఓకే, ఇప్పుడు m1 x1 అంటే ఏంటి? ఇదేంటి కోఆర్డినేట్ x1 y1 అనుకుందాం, ఇదేంటి x2 y2 అనుకుందాం, ఇదేంటి x3 y3 అనుకుందాం. అంటే ఇదేంటి, దిస్ ఈజ్ ఈక్వల్ టు m1 అండ్ దిస్ వన్ ఈజ్ ఈక్వల్ టు m2 అండ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు m3. మనకి ఇప్పుడు x1 x2 x3 వాల్యూస్ కావాలి కాబట్టి ఇక్కడ కోఆర్డినేట్స్ తీసుకోండి. దీన్ని x1 y1 అనుకుందాం, దీన్ని x2 y2 అనుకుందాం అండ్ దిస్ వన్ ఈజ్ లాస్ట్ వన్ x3 y3 అనుకోండి. ఓకేనా, అర్థమైపోతుంది మనకి. అంటే ఇక్కడ m1 వాల్యూ ఎంత ఉందండి, 100 గ్రామ్స్ ఉంది. అండ్ m2 వాల్యూ ఎంత ఉంది, 150 గ్రామ్స్ ఉంది. అండ్ m3 వాల్యూ ఎంత ఉంది, 200 గ్రామ్స్ ఉంది. నెక్స్ట్ x1 వాల్యూ ఎంత, 0. అండ్ x2 వాల్యూ ఎంత చూడండి డయాగ్రామ్లో, x2 వాల్యూ ఎంత ఉంది, 0.5. అండ్ x3 వాల్యూ ఎంత ఉంది, ఇక్కడ 0.25. ఓకే, సో ఇప్పుడు ఈ వాల్యూని ఇలా క్యాలిక్యులేట్ చేస్తే xcm ఈజ్ ఈక్వల్స్ టు m1 అంటే 100 ఇంటూ 0, x1 వాల్యూ 0 కాబట్టి m2 అంటే ఎంత ఉంది, 150 ఇంటూ 0.5 x2 వాల్యూ ప్లస్ m3 వాల్యూ ఎంత ఉంది, 200 ఇంటూ 0.25. ఓకే, ఇప్పుడు దీన్ని టోటల్ బై m1 ప్లస్ m2 ప్లస్ m3 కదా, అంటే 100 ప్లస్ 150 ప్లస్ 200. సో సింపుల్గా వేసేయండి, 0 అయిపోతుంది. 150 ఇంటూ 1/2 రాసుకుంటున్నా క్యాన్సిల్ చేయడం కోసం. ఓకే, ప్లస్ 200 ఇంటూ 1/4 రాసుకుంటున్నా 0.25ని. ఇక్కడ టోటల్ యాడ్ చేస్తే 300, 450. ఓకే, ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతుంది, 7 జా 5 జా 75, 4 కాబట్టి 4 జా 40. ఓకే, అంటే ఏంటి, 75 ప్లస్ 40 బై 450 యాడ్ చేసి ఎంత అయిపోతుంది, 115 అవుతుందా, 115 అవుతుంది. సో 115 బై 450. ఓకే, ఇంకా దీన్ని ఏమైనా 5th టేబుల్లో క్యాన్సిల్ చేసేస్తే మనకి, లేకపోతే 15th టేబుల్లో పోతుంది చూడండి, 15 7s. ఓకేనా, 15 7s 115, 15 7sలో పోదు, 5 టేబుల్లో చేయండి. సో ఇప్పుడు ఇది క్యాలిక్యులేషన్ చేస్తే 175 అండ్ దిస్ ఏరియా 50. సో 50 ఎందుకంటే 4 5 50, 450 వస్తుంది కాబట్టి ఇక్కడ చూడండి మొత్తం చేస్తే 125 బై 450, 120 బై 5 450 అంటే ఏం క్యాన్సిల్ చేయొచ్చు, 5 బై 25 టేబుల్ వేస్తున్నా, 25 5 125 అండ్ ఇక్కడ ఎంత వస్తుంది, 25 సో 25 బై 5 అయితే ఇంక ఇది 18 వస్తుంది. సో దిస్ ఈజ్ వాల్యూ ఆఫ్ xcm. ఓకేనా, xcm వాల్యూ ఎంత వచ్చింది, 5/18. ఓకే, నెక్స్ట్ వన్ ఇలా మొత్తం క్యాలిక్యులేషన్ చేయడమే మనకు కావాల్సింది అన్నట్టు. సో నెక్స్ట్ చూడండి, ఇప్పుడు x కోఆర్డినేట్ వచ్చింది 5/18 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకు ఇప్పుడు y కావాలి, ఇదే ఫార్ములాలో y క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ y కోఆర్డినేట్ ఏంటి, ycm ఈజ్ ఈక్వల్స్ టు, ఓకేనా అంతేనా, అంటే m1 y1 ప్లస్ m2 y2 ప్లస్ m3 y3. సో దీన్ని మొత్తం క్యాలిక్యులేషన్ చేయను, మనకు టైం అంతా వేస్ట్ అవుతుంది. మీరు ఒకవేళ మీ నోట్బుక్లో ఉంటే చేసుకోండి, సింపుల్గా చెప్తాను చూడండి. ఇక్కడ మళ్ళీ m1 అంటే ఎంత, 100 గ్రామ్స్ అండ్ m2 అంటే ఎంత, 200 గ్రామ్స్ 150 గ్రామ్స్ అండ్ m3 అంటే ఎంత, 200 గ్రామ్స్. నెక్స్ట్ y1 అంటే ఎంత, y1 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ y2 ఈజ్ ఈక్వల్స్ టు ఆల్సో y2 ఎంత ఉంది, అక్కడ కూడా 0 ఉంది. నెక్స్ట్ y3 ఎంత, y3 ఒక్కటే మనకి ఇక్కడ కాంప్లికేటెడ్ చేస్తుంది, 0.25 ఇంటూ √3. కాబట్టి YCMలో సబ్స్టిట్యూట్ చేసేస్తున్నా 0, ఇది మొత్తం ఇది 0 ఉంది కాబట్టి y1 ఇది 0 అయిపోతుంది, ప్లస్ ఇది కూడా 0 ఉంది కాబట్టి ఇది 0 అవుతుంది, ప్లస్ y3 ఒకటి ఉంది అంటే 200 గ్రామ్స్ ఇంటూ 0.25 ఇంటూ √3 బై మొత్తం యాడ్ చేసి ఎంత ఇంతకుముందు చేసాం కదా, m1 ప్లస్ m2 ప్లస్ m3 450 వాల్యూ వచ్చింది. ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేయండి, అంటే 200 ఇంటూ 125 ఎలా రాసుకున్నాం, 1/4 రాసుకున్నాం ఇంటూ √3 బై 450. ఓకేనా, మళ్ళీ ఇక్కడ క్యాన్సిల్ చేసి ఎంత 50లో పోతుంది, అవునా, అంటే 50 √3 బై 450 క్యాన్సిల్ చేయొచ్చు, ఇక్కడ 0 0 9లో పోతుంది, అంటే ఎంత √3 బై 9.
ఓకే, ఇప్పుడు √3/9 అంటే ఇది YCM వాల్యూ. ఓకే, XCM వచ్చింది, YCM వచ్చింది, అంటే XCM అండ్ YCM కోఆర్డినేట్స్ ఏమైపోయినాయి చెప్పండి, 5/18 అండ్ √3/9. ఓకే, అంటే ఎక్కడో ఒక దగ్గర మనకి C వాల్యూ ఎంత వస్తుంది, సెంటర్ ఆఫ్ మాస్ వాల్యూ 5/18 అండ్ √3/9 అనే వాల్యూ వస్తుంది. ఇది కొన నోట్ చేయాల్సిన పాయింట్. ఇది మనకు ఒకవేళ ప్రాబ్లమ్స్ అడగాలనుకుంటే వెక్టార్ ప్రోడక్ట్ తర్వాత సెంటర్ ఆఫ్ మాస్లో అడగాల్సి అంటే ఇలా ప్రాబ్లం అడుగుతాడు, డిఫరెంట్ మాసెస్ ఇచ్చి అది అడగాల్సింది. ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది కూడా చాలాసార్లు అడిగాడు. ఒకవేళ ప్రాబ్లమేటిక్గా ప్రాబ్లమ్స్ ఇవ్వాలి, క్వశ్చన్ పేపర్ ఇవ్వాలనుకుంటే ఇలా ఇస్తాడు. గాట్ ఇటా? సో దిస్ ఈజ్ అబౌట్ ఓవరాల్ సెంటర్ ఆఫ్ మాస్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేసాం. సో కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.